దేవుని పరిశుద్ధ వాక్యంలో నుండి ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము 15వ వచనము చదువుకుందాం. 7వ దూత బూర ఊదినప్పుడు పరలోకములో గొప్ప శబ్దములు పుట్టెను. ఆ శబ్దములు ఈ లోకరాజ్యము మన ప్రభు రాజ్యమును, ఆయన క్రీస్తు రాజ్యమును ఆయన యుగయుగముల వరకు ఏలును అనెను. అంతటా దేవుని ఎదుట సింహాసనాసీనులకు ఆ 24 పెద్దలు సాష్టాంగపడి దేవునికి నమస్కారము చేసి, వర్తమాన భూత కాలములలో ఉండు దేవుడవైన ప్రభువా, సర్వాధికారి, నీవు నీ మహాబలమును స్వీకరించి ఏలుచున్నావు గనుక మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. దేవుడు ఈ వాక్యమును మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ ప్రభువా, మిక్కిలి గొప్ప దేవా, జీవాధిపతి, అద్భుత ప్రభువు, నీకు వందనాలు. ఈ ప్రకటన గ్రంథ సారాంశము అని పేరు పెట్టబడిన ఈ టెలి బైబిల్ స్టడీ ప్రభువా, ఇంతవరకు అద్భుతంగా మీరే నిర్వహించినందుకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మీ దాసుడు వట్టివాడే, మీ దాసుడు ఏదో చెప్పగలను అని తాను అనుకోలేదు, మేమెవరం అనుకోలేదు, దేవుడు చెబుతాడని వచ్చాను తండ్రి. దేవుడు తన దాసుని ఒక నిమిత్త మాత్రుడుగా, ఒక బూరగా వాడుకొని మాకు బోధిస్తాడు. దేవుడే మాకు జ్ఞానము దయచేస్తాడని ఆశించి వచ్చాం. మీరు మా ఆశ నిరాశపరచలేదు, నీకు వందనాలు. మా అందరితోనూ మీరు మాట్లాడారు, అందుకని నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. కరుణ సంపన్నుడు అయిన మా కరుణ గల కన్న తండ్రి, నిన్నటి వరకు మీరు మాట్లాడినారు, ఈరోజు కూడా మాట్లాడండి. ఈ ధ్యానాలు ముగించే వరకు ఒక గ్రాండ్ గ్లోరియస్ కంక్లూజన్ దీనికి ఇచ్చే వరకు మీ సన్నిధి మాకు తోడుగా ఉంచి, మీ చేతిలో, నీ బలమైన చేతిలో మా అందరి చేతులు పట్టుకొని మీరు నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. నీ శిలువ రక్తధారను ప్రోక్షించి నీ దాసుడను నన్ను మీరు నీ శిలువ రక్తంతో బాగా కడిగి శుద్ధీకరించి, నీ అగ్నితో కాల్చిపుటం వేసి, నీ తైలంతో అభిషేకించి, నా నోట నీ మాటలు ఇచ్చి, నా తండ్రి, నా దేవా, ప్రాణనాథానికి స్తోత్రం. నా తండ్రి, నాతో మాట్లాడండి, అందరితోనూ మాట్లాడండి. నా కన్నులు వెలిగించండి, అందరి కన్నులు వెలిగించి, నీ ధర్మశాస్త్రంలో ఆశ్చర్యమైన సంగతులు చూచినట్లు మాకు నీ కృపను అనుగ్రహించమని యేసు అతి పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రం. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, ప్రకటన గ్రంథ సారాంశమును మనం గ్రహించుటలో కీలకమైనది 70వ వారమును గూర్చిన అవగాహన. ప్రకటన గ్రంథ సారాంశము అనగా క్రీస్తు 2వ రాకడ సూచనలు ఏమిటి, సంభవాలు ఎలా జరుగుతాయి, ఏమేమి సంభవాలు జరుగుతాయి, వాటి కొరకు మనం సిద్ధపడవలసిన విధానం ఏమిటి అనే అంశమును మనం గ్రహించడానికి 70వ వారం యొక్క అవగాహన మనకు చాలా ప్రాముఖ్యం. అందుకని ఆ 70వ వారం మీద మనం చాలా దృష్టి కేంద్రీకరించి స్పష్టంగా విషయాలు తెలుసుకున్నాం. 70వ వారమును గూర్చి మనం నేర్చుకున్న విషయాలు ఏంటంటే, ఇశ్రాయేలుకు ఉత్తర భాగాన ఉన్నటువంటి ఒక అరబ్ దేశపు అధినేత వచ్చి, ప్రపంచ ప్రభుత్వ అధినేతగా తాను వచ్చి
ఇశ్రాయేలుతో 7 సంవత్సరాల కొరకు ప్రత్యేకమైన శాంతి నిబంధన సంధి ఒప్పందం సంతకము చేయలేదు గనుక ఇప్పటికింకా 70వ వారం మొదలు కాలేదు. ఇది స్పష్టంగా మనకు ఉండాల్సిన అవగాహన. ఇంకొక 5 ఏళ్ళు కావచ్చు, 10 ఏళ్ళు కావచ్చు, 100 ఏళ్ళైనా సరే, ఇంకా 100 ఏళ్ళైనా సరే వాడు వచ్చి శాంతి సంధి ఒప్పందం సంతకం చేసేదాకా 70వ వారం మొదలు కాదంతే. వాడు రావాలి. వాడు రావాలంటే ముందు కొన్ని సంగతులు జరుగుతాయి. ఆ విషయాలన్నీ మనం చెప్పుకున్నాం. ఒక రాజకీయ పెను తుఫాను, యుద్ధం అనే పెను తుఫాను వస్తుంది. ప్రపంచ ఏక ప్రభుత్వం స్థాపించబడుతుంది. కొద్ది మాసాలు కొనసాగుతుంది. ఆ 10 మంది రాజులు స్థాపించిన ప్రభుత్వం తర్వాత వీడికి అప్పగిస్తారు. ఎందుకంటే వాడు సాతానుకు సొంతగా పుట్టినటువంటి జన్యు సంబంధమైన సైతాను కొడుకు. వాడే ఆదికాండం 3:15 చెప్పినటువంటి సర్ప సంతానం అనే విషయాన్ని నేను మీకు విన్నవించాను. అతడు వచ్చి ఇశ్రాయేలుతో శాంతి ఒప్పందం సంతకం చేయడంతో 70వ వారము స్టార్ట్ అవుతుంది. 70వ వారం స్టార్ట్ అయిందంటే అది దానియేలు 9:25లో దేవుడు చెప్పిన 70 వారాలలోని ఆఖరి వారము గనక దాన్ని అంత్య వారము. The 70th week, the last week of Daniel's prophecy, Daniel's 70 weeks అని చెప్పుకుంటాం. ఆ 70వ వారము యూదులకు కేటాయించబడిన కాలము. దానియేలు నీ జనమునకును నీ పరిశుద్ధ దేవుని పరిశుద్ధ పట్టణానికి, నీ జనానికి పరిశుద్ధ పట్టణమైన యెరూషలేమునకు దేవుడు కేటాయించిన 70 సంవత్సరాల 70 వారాల కాలం, 490 ఏళ్ల కాలం. ఆఖరి 70వ వారం 7 సంవత్సరాల కాలం. ఇది దానియేలుకు కేటాయించబడింది. దానియేలు జనమునకు కేటాయించబడింది. దానియేలు ఏ దేవుణ్ణి ఆరాధిస్తున్నాడో ఆ మహారాజు పట్టణమైన యెరూషలేము కొరకు కేటాయించబడింది. కనుక యూదుల కాలము ఇశ్రాయేలీయుల కాలము ఈ 70వ వారం గనక అక్కడ అన్యులు ఉండరు. అన్యుల్లోంచి రక్షింపబడ్డ వాళ్ళందరూ ఆ 70వ వారం స్టార్ట్ కాకముందే ఎత్తబడతారని ప్రీ ట్రిబ్యులేషనిస్ట్ బోధకులు చెప్పింది చాలా తప్పు అని మనం నేర్చుకున్నాం, నిరూపించి ప్రకటించుకున్నాం. ఎందుకంటే ఆ 70వ వారము 7 ఏళ్లలోని ఫస్ట్ సగభాగం మొదటి 42 నెలల కాలం యెరూషలేమును అన్యజనులు పరిశుద్ధ పట్టణాన్ని కాలితో త్రొక్కుతూ ఉంటారని ప్రకటన 11లో చెప్పి, అదే విషయాన్ని ఇదే యేసయ్య ఈ ప్రకటనలో మాట్లాడుతున్న యేసయ్యే లూకా సువార్త 21వ అధ్యాయంలో యెరూషలేము త్రొక్కబడుచున్న కాలమంతా అన్యజనుల కాలమే అని చెప్పాడు. ప్రకటన 11:2లోనేమో 42 నెలలు పరిశుద్ధ పట్టణమును అన్యజనులు కాలితో త్రొక్కుదురు అని రెవల్యూషన్ 11:2లో చెప్పాడు. యేసయ్య కదా, యేసుప్రభు వారే ప్రకటనలో మాట్లాడుతున్నారు. ఆయనే లూకా సువార్త 21లో మాట్లాడుతున్నారు. 21 మరి 24వ వచనంలో ఇలా చెప్పారు, అన్యజనముల కాలములు సంపూర్ణమగు వరకు యెరూషలేము అన్యజనముల చేత త్రొక్కబడును. ఎప్పుడు త్రొక్కబడుతుంది? 70వ వారములోని మొదటి అర్ధవారం యెరూషలేము త్రొక్కబడుతుంది అన్యజనముల చేత. త్రొక్కబడుతున్న కాలం అంతా అన్యజనముల కాలములే అని యేసుప్రభు వారు చెప్పారు. కనుక 70వ వారం స్టార్ట్ కాకముందు అన్యుల కాలము క్లోజ్ అయిపోతుంది, మూయబడుతుంది అని చెప్పింది తప్పు వ్యాఖ్యానము, పొరపాటుగా చేసుకున్న అవగాహన. ఇట్స్ ఎ మిస్అండర్స్టాండింగ్, మిస్కాన్సెప్షన్. ఇన్ఫ్యాక్ట్
the times of the Gentiles has to be extended into the times of the Jews. The times of the Gentiles has got to be extended into the times of the Jews, that is the 70th week, because the Jewish believers and the Gentile Christian believers together make the bride of Christ. అన్యుల కాలము అనేది యూదుల కాలములోనికి చొచ్చుకు రావాలి. అన్యుల కాలము యూదుల కాలము కలిసి ఏకకాలములో ప్యారలల్గా కొనసాగే ఒక ఘట్టం ఉండి తీరాలి. ఎందుకు అంటే వీళ్ళు వాళ్ళు కలిసిందే గొర్రెపిల్ల వధువు సంఘము అనే విషయం మనం చెప్పుకున్నాం. సో దట్స్ క్రిస్టల్ క్లియర్, అబ్సల్యూట్ క్లారిటీ దేవుడు మనకి ఇస్తున్నాడు. ఇదే మర్మం యూదులతో పాటు అన్య జనాంగములలో నుండి వచ్చిన విశ్వాసులు కూడా సమాన వారసులు. అన్యులు కూడా యూదులతో ఒకే శరీరంలో సాటి అవయవాలు. శరీరం అంటే వధువు సంఘ శరీరమే కదా. శరీరం ఉంటే దానికో శిరస్సు ఉండాలి. శిరస్సు అంటే క్రీస్తు, ఇంకెవడు కావటానికి వీల్లేదు. క్రీస్తుని శిరస్సుగా కలిగిన శరీరం సంఘం. అందులో యూదులు అన్యులు సమాన వారసులు, సాటి అవయవాలని చెప్పేశాడు. ఇది మర్మము. ఇప్పుడు మనకు తెలుసు కానీ ఇంతవరకు ఎవరికి తెలియదు. ప్రస్తుత కాలం ముందు దేవుని దాసులకు, అపొస్తలులకు, ప్రవక్తలకు ఇది తెలియపరచబడిన ప్రకారం పూర్వకాలముల్లో ఎవరికి తెలియబడలేదు. ప్రవక్తలకు కూడా తెలియలేదు. ఈ ఎండ్ టైంలో మనకు తెలియపరచబడింది అని ప్రకటన ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయంలో 5-6 వచనాల్లో చెప్పాడు. ఈ మర్మం అనేది సమాప్తమవుతుంది. ఏ మర్మము? యూదులు దేవుని కుటుంబంలో బిడ్డలు, దేవుని వారసులు, యూదులు వాగ్దాన వారసులు అనేది మర్మం కాదు. అది మర్మమేముంది అసలు? వాళ్ళు భూమి మీద యెహోవా నామము పెట్టబడిన ఏకైక జనాంగం ఇశ్రాయేలు జనాంగం, ఇంకెవరు కాదు. దేవుడు అబ్రహామును బట్టి వాళ్ళను నా ప్రజలని ఏర్పాటు చేసుకున్నాడు. ఎవడు కుళ్ళుకున్నా, ఎవడు అసూయపడి, ఎవడు గుండెపోటు తెచ్చుకున్నా దాన్ని ఎవరు చేయలేరు, ఏం చేయలేరు, మార్చలేరు. ద జూయిష్ నేషన్, ద నేషన్ ఆఫ్ ఇజ్రాయెల్ ఈజ్, వాజ్ అండ్ షాల్ బీ ద చోజన్ నేషన్ ఆఫ్ గాడ్ ద క్రియేటర్. దేవుని ప్రజలండి. నేను మనిషిని, నేనే ఒకడికి మాట ఇస్తే ప్రాణం పోయినా సరే ఆ మాట నిలబెట్టుకుంటాను. నేను నా అనుచరులందరికీ ఆ విషయం తెలుసు. అయ్యగారు మాట అన్నాడా, ఇంకెవడు మాట్లాడిన వేస్ట్ అండి, పదండి అన్నారు. ఆయన అన్నది చేసేస్తాడు, ఎవరు అడ్డం వచ్చినా అక్కడ అని నా అనుచరులందరూ చెప్పుకుంటారు. ఒక మనిషికి అంత పట్టుదల ఉంటే ఆ సర్వశక్తి కలిగిన దేవునికి ఎంత ఉంటుంది అసలు ఊహించగలమా? మాట ఇచ్చేసాడు ఆయన. ఆ మాట దేవుడు తప్పే అవకాశమే లేదు. ఆ ప్రస్తావన, ఆ క్వశ్చన్ లేదు అసలు. భూమి ఆకాశములు ఉన్నంత వరకు నా మాట నిలబడి ఉంటుందన్నాడు. అబ్రహాము సంతానం వాళ్ళు, దేవుని స్నేహితుడైన అబ్రహాము సంతానం. రక్షణ యూదుల్లో నుంచే కలిగింది. యూదులలో నుండి రక్షకుడు పుట్టాడు. యూదుల్లో నుంచి లేఖనాలు వచ్చినాయి. యూదులు అనేవాళ్ళు లేకపోతే ఈ బైబిలే ఉండదు. అంతేకాదు, యూదులే లేకపోతే ఇవాళ అణుశక్తి సిద్ధాంతం ఉండదు, అణు ఆయుధాలు ఉండవు. ఆల్బర్ట్ ఐన్స్టీన్ వాజ్ ఎ జూ. రాజకీయ రంగంలో ఒక పెనుమార్పుకు కారణమైనటువంటి కార్ల్ మార్క్స్ ఒక యూదుడు. రాజకీయ రంగమైనా ఇవాళ వ్యాపార రంగాన్ని, ప్రపంచ వాణిజ్యాన్ని కంట్రోల్ చేసేది యూదులు. దాన్ని ఎవడు తీసేయలేడు. వాళ్ళేముందండి, యూజ్లెస్ ఫెలోస్, మనం చాలా గొప్ప జాతి అని మనం చెప్పుకున్నా సరే, రేపు పొద్దున ఆ యూదు జనాంగం అనే ఫ్యాక్టర్ హోల్ వరల్డ్ పాలిటిక్స్ని కంట్రోల్ చేస్తుంది, ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. యూదులు దేవుడు ఏర్పరిచిన గడియారం అని చెప్తాడు ఒక పెద్ద మనిషి, ఒక వేదాంత పండితుడు, ఒక బైబిల్ స్కాలర్.
ద జూయిష్ నేషన్ ఈజ్ ద క్లాక్ ఆఫ్ గాడ్. ఆ యూదు జనాంగాన్ని చూస్తే ఇప్పుడు ఈ విశ్వ చరిత్ర, లోక చరిత్ర ఏ ఘట్టానికి వచ్చిందో ఆ గడియారం ముళ్ళు మనకు చెప్పేస్తుంది, ఎక్కడున్నాం మనం అని చెప్పేస్తుంది. కాబట్టి మర్మం ఏముంది? యూదులు దేవుని వారసులు అనేది మర్మం కాదు. మర్మం ఏంటంటే వాళ్ళతో సమానంగా ఇండియా నుంచి, చైనా నుండి, జపాన్ నుండి, కొరియా నుండి, సౌత్ ఆఫ్రికా నుండి, ఆల్ ఆఫ్రికన్ కంట్రీస్ అండ్ మంగోలియన్ జాతులు, ఇటు ఫార్ ఈస్ట్ కంట్రీస్, యూరోపియన్ కంట్రీస్, ఏషియన్ కంట్రీస్, అమెరికా, ఆస్ట్రేలియా, ఈ సకల జనాంగములు వాళ్లతో సమాన వారసులైపోతారు అనేది గ్రేట్ మిస్టరీ. అది యుగములలో దాచబడ్డ మర్మం. నన్ను వెదకని వారిని నా దర్శనము రానిచ్చి తిని, నన్ను వెదకని వారికి నేను దొరికి తిని. దేవుడు చెప్పాడు, పీపుల్ హూ ఆర్ నాట్ children of Abraham, who are not of a Jewish origin, వాళ్ళని కూడా నేను తీసుకొస్తాను అని దేవుడు ఏనాడో చెప్పాడు. యెషయా గ్రంథం 65వ అధ్యాయం. నా యొద్ద విచారణ చెయ్యని వారిని నా దర్శనమునకు రానిచ్చి తిని, నన్ను వెదకని వారికి నేను దొరికి తిని, నేనున్నాను, ఇదిగో నేనున్నాను మీకోసం అని నా పేరు పెట్టబడని జనముతో చెప్పుచున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని పేరు పెట్టబడని జనము, దేవుని పేరు పెట్టబడని జనము. దేవుని బిడ్డలారా, దేవుని పేరు పెట్టబడిన జనం ఒకటి ఉంది. 2వ దినవృత్తాంతముల గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. 2వ దినవృత్తాంతములు 7:14 అండి. నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని నన్ను వెతికి తమ చెడు మార్గంలో విడిచిన ఎట్లా ఆకాశము నుండి నేను వారి ప్రార్థన ఆలకిస్తానని దేవుడు చెప్తాడు. ఇక్కడ ఇశ్రాయేలు జనాంగాన్ని గురించి దేవుడు అంటున్నాడు, నా పేరు పెట్టబడ్డ నా జనులు. 2వ దినవృత్తాంతములు 7:14లో దేవుని నామము పెట్టబడిన జనులు ఉన్నారు. యెషయా 65 మొదటి వచనంలో దేవుని పేరు పెట్టబడని జనం ఉన్నారు. ఎవరండి దేవుని పేరు పెట్టబడిన జనం? ఇశ్రాయేలు జనాంగం. ఇశ్రాయేలు జనాంగం. దేవుని పేరు పెట్టబడని జనం మీరు, నేనే. యూదులు కానీ మిగతా 200 దేశాలు మొత్తం దేవుని పేరు లేదు వాళ్ళకు. అసలు సృష్టికర్త తెలియదు. దేవుడు అంటాడు, వాళ్ళందరికీ నేను దర్శనం ఇచ్చేస్తాను, వాళ్ళందరినీ రండి రండి నేనున్నాను మీకు. అరే ఎందుకు వాళ్ళే వెంటబడుతున్నావు తండ్రి? వాళ్ళు నిన్ను వెతకలేదు, నిన్ను అడగలేదు, దేవుడు కావాలి మాకు, ఉన్న దేవతలన్నీ రైట్ కాదు, మాకు అసలైన దేవుడు కావాలి అని వాళ్ళేం అడగలేదు, నీకోసం వెతకలేదు, ప్రయత్నం చేయలేదు. నువ్వెందుకు వాళ్ళు వెంటబడుతున్నావు అంటే నా కృప అంతే. ఎందుకంటే మరి నేను కూడా వదిలేస్తే వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారు? నాశనం అయిపోతారు కదా. వాళ్ళకి ఇంకో రక్షణ మార్గం లేదు, నాకు బాగా తెలుసు. దే ఆర్ డెఫినెట్లీ గోయింగ్ టు హెల్ ఫైర్ ఫర్ ఆల్ ఇటర్నిటీ, నెవర్ టు కమ్ బ్యాక్, నెవర్ టు బి saved from there, eternally doomed. Wow, I cannot allow this to happen. Oh my, I shall not allow this to happen. They are also my creation. వాళ్ళు కూడా నా సృష్టి, కాబట్టి వాళ్ళని నాశనం కాని నాకు ఇష్టం లేదు. అన్య జనాంగములను నేను రక్షిస్తాను అని యెషయా 65లో దేవుడు చెప్పాడు. ఆ విషయాన్ని గురించి పౌలు భక్తుడు చెప్తాడు. మరి దేవుడు చెప్పాడు, నన్ను వెదకని వాళ్ళని రక్షిస్తానని దేవుడు చెప్పాడు కదా అంటాడు. రోమా పత్రిక 9వ అధ్యాయం 25వ వచనం.
నా ప్రజలు కాని వారికి నా ప్రజలనియు, ప్రియురాలు కాని దానికి ప్రియురాలు అనియు పేరు పెట్టుదును. మరియు జరుగునది ఏమనగా, మీరు నా ప్రజలు కారు అని ఏ చోటను వారితో చెప్పబడినో ఆ చోటనే జీవము గల దేవుని కుమారులని వారికి పేరు పెట్టబడును. దేవుని బిడ్డలారా, దేవుడు మాట్లాడుతున్నాడు. 10వ అధ్యాయం రోమా 10 దయచేసి 19. మరియు నేను చెప్పున్నదేమనగా, ఇశ్రాయేలునకు తెలియకుండానా జనము కాని వారి వలన మీకు రోషము పుట్టించేదను, అవివేకమైన జనము వలన మీకు ఆగ్రహము కలుగజేతును అని మొదట మోషే చెప్పుచున్నాడు. 20వ వచనము చూడండి, రోమా 10:20. మరియు యెషయా తెగించి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని మాట పలకాలంటే తెగింపు కావాలండి. Speaking God's word, speaking out God's mind is the most revolutionary thing there is in this world. The most revolutionary thing you can do in this world. Just speak God's mind. ఇవాళ నేను రెండవ రాకడ సత్యాన్ని ప్రకటిస్తున్నా. తెగించాల్సి వచ్చింది. ఎంత తెగింపు లేకపోతే నేను ప్రపంచ వేదాంత పండితులను తప్పు చేస్తున్నావు అన్నాను. నువ్వు చెప్పింది రాంగ్ అని చెప్పడానికి నాకు ఎంత గట్స్ ఉండాలండి. మామూలు ఎవడని చెప్పగలరా? నేనంతా, నాకున్న అనుభవం ఎంత, నాకు డబ్బులు లేవు, ఉన్నదంతా మోకాళ్ళ జీవితం, ఒక బైబిలు, ప్రార్థన చేసుకునే ఒక అలవాటు. అంతకన్నా మించి కనీసం సొంత ఇల్లు కూడా కట్టుకోలేని వాడిని. 100 కోట్ల డబ్బు సంచుల మీద కూర్చున్న మహానుభావులను పిలిచి, అన్నయ్య నువ్వు చెప్పింది తప్పనయ్య, యేసుప్రభు శ్రమలకు ముందు రాడన్నయ్య, శ్రమల తర్వాతనే వస్తాడు, మనం సిద్ధపరచాలి ప్రజల్ని అని చెప్పడానికి పిరికోడికైతే సాధ్యమైంది. దేవుని వాక్కు పలకడానికి తెగింపు ఉండాలి. ఈ సత్యము నేర్చుకుంటున్న మీకు కూడా రేపు తెగింపు ఉండాలి. విని బాగుందని ఊరుకోవడం కాదు, తెగించాలి. యెషయా తెగించాడు, నేను తెగించాను, మీరు తెగించాలి. అప్పుడు ప్రపంచాన్ని మనం బాగు చేయగలుగుతాం. తెగించకపోతే బాగు చేయలేము, తెగించకపోతే సంస్కరించలేము, తెగించకపోతే ప్రజలను సరైన దారికి తీసుకురాలేము. మనం తెగించకపోతే పిరికి వాళ్ళమైతే దుర్బోధలను పారద్రోలలేము, సత్యాన్ని స్థాపించలేము, యేసునామాన్ని ఘనపరచలేం, యేసునామాన్ని మహిమపరచలేం. ఎవ్రీ ప్రీచర్ మస్ట్ బి ఎ బ్రేవ్, ఫియర్లెస్ పర్సన్. వాక్య సేవకుడు తెగింపు కలిగిన వాడై ఉండాలి. సెక్యులర్గా లోక సంబంధంగా చెప్పుకుంటారు చూడండి, దమ్మున్న మొనగాడై ఉండాలి. ధైర్యం లేనివాడు వాక్యానికి రాకూడదండి, సువార్తకు రాకూడదు. అసలు వాడేం కొడతాడో తిడతాడో ఎవరేమనుకుంటారో అని సిగ్గుపడేవాడు, మొహమాట పడేవాడు, బెదిరేవాడు ఏదన్నా కిరాణా కొట్టు పెట్టుకోవాలి, దేవుని సేవకు రాకూడదు. భయస్థుడు సువార్త పనికి రాకూడదు. ధైర్యం లేనివాడు వాక్య సేవకు రాకూడదు. చాలా విప్లవాత్మకమైనటువంటి పని భూమి మీద ఏదన్నా ఉంటే అది సువార్త చెప్పడమే. చాలా విప్లవాత్మకమైన పని భూమి మీద ఏదన్నా ఉంటే అది వాక్యమును ప్రకటించడమే. యెషయా తెగించి ఏమంటున్నాడంటే ఆ 65వ అధ్యాయం తెచ్చిపెట్టాడు ఇక్కడ. యెషయా తెగించి, నన్ను వెదకని వారికి నేను దొరికి తిని, నన్ను విచారింపని వారికి నేను ప్రత్యక్షమై తిని. ఎవరెవరో వాళ్ళ సొంత కొత్త దేవుళ్ళను పెట్టుకొని, ఊహాజనితమైన కల్పిత దేవుళ్ళను పెట్టుకొని మొక్కుతున్న వాళ్లకు నేను ప్రత్యక్షమైతే, నేను బాబు మిమ్మల్ని సృష్టించిన వాళ్ళు ఎక్కడెక్కడో తిరుగుతారేంటి అని నేను వచ్చేస్తాను. నా పేరు పెట్టబడని ప్రజలు, నన్ను ఎరుగని వాళ్ళు, నన్ను వెదకని వారు, నా యొద్ద విచారణ చేయని ప్రజలు, భూప్రజలు, వాళ్ళే యూదేతర అన్య జనాంగములు. వాళ్ళని నేను తీసుకొస్తా దేవుని కుటుంబంలోకి అని
ఈ 9వ అధ్యాయం 10వ అధ్యాయం రోమా పత్రికలో చెబుతూ 11లోకి వచ్చి ఏమన్నాడంటే 25లో, ఇశ్రాయేలీయులైన నా సహోదరులారా, మీకు కఠిన మనసు ఎందుకు కలిగిందో చెప్తా వినండి. అన్య జనాంగములలో నుండి రక్షణ పొందినటువంటి సహోదరులారా, అసలు మీ కళ్ళెందుకు తెరుచుకుని చెప్తా వినండి. ఇశ్రాయేలీయులు కఠినపరచబడ్డారు. అన్యులమైన మనము యేసుని స్వీకరించాము. మనం ఎంత గొప్ప బుద్ధిమంతులమండి, మనం ఎంత గొప్ప మేధావులమండి. యూదు జాతి ఎంత మూర్ఖులండి. మెస్సియా కొరకు 1000 సంవత్సరాలు ఎదురు చూశారు. వస్తే తీరా ఆ మెస్సియాన్ని వాళ్ళే చంపేశారు. మనం చూడ ఎంత గొప్ప మేధావులము. మన దగ్గర లేఖనాలు లేకపోయినా, ప్రవక్తలు లేకపోయినా యేసే రక్షకుడని, నిజమైన రక్షకుడు, నిజ రక్షకుడని, నా సొంత రక్షకుడని మనం తెలుసుకున్నాం. మనం ఎంత బుద్ధిమంతులం అని మీరు అనుకోకండి. అంజుల్లో నుంచి వచ్చిన రక్షణ పొందిన విశ్వాసులారా, అసలు మీ కళ్ళెందుకు తెరుచుకున్నాయో చెప్తున్నా. అసలు సువార్త ఎందుకు వచ్చింది మీ దగ్గరికి? ఇశ్రాయేలీయులు త్రోసేసినందుకే వచ్చింది. వాళ్ళు ఎందుకు త్రోసేశారంటే దేవుడే వాళ్ళకు కఠిన మనస్సు కలగజేశాడు. ఒక విచిత్రమైన విషయం చెప్పనా మీకు? ఐఎమ్ వెరీ సారీ, ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ ఎ షాక్. యెషయా గ్రంథము 6వ అధ్యాయంలో దేవుడు యెషయాకు ప్రత్యక్షమై అత్యున్నత సింహాసనం మీద కూర్చున్న సర్వలోక నాథుడు, విశ్వనాథుడైన యెహోవా దేవుని యొక్క దర్శనం, అతి ఉన్నత సింహాసనాసీనుడైన ప్రభువుని యెషయా చూశాడు దర్శనంలో. 6 రెక్కలు కలిగిన శరాఫులు మహాదూతలు ఎగురుచు, 2 రెక్కలతో ముఖము కప్పుకొని, 2 రెక్కలతో పాదాలు కప్పుకొని, 2 రెక్కలతో ఎగురుతూ సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని మానక రాత్రి మగళ్ళు గాన ప్రతిగానాలు చేస్తున్నారు. వారి కంఠస్వరం వలన పరలోకపు గడప కమ్ములు, ఆ మందిర కమ్ములు ఆదరణ వైబ్రేట్ అవుతున్నాయి. ఆయన అన్నాడు, యెహోవా దేవుడు, ఎవరున్నారు మా నిమిత్తము, ఎవరు వెళ్ళును, ఎవరిని పంపుదును అంటే యెషయా అన్నాడు, నన్ను పంపు అని. ద మోస్ట్ ఐరానికల్ అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ నేను చెబుతున్నా, దయచేసి గమనించండి. మనం ఈ ప్యాసేజ్ మనం ఎత్తి ప్రసంగాలు చేస్తాం. ఇవాళ దేవుడు అడుగుతున్నాడు, నా సువార్త తీసుకెళ్ళటానికి ఎవరున్నారు, నా సువార్త ప్రచురించడానికి ఎవరున్నారు, ఎవరిని పంపిస్తారు, నశించే జనాలు ఉన్నారు అని దేవుడు పిలుస్తున్నాడు. నువ్వు వింటున్నావా దేవుని పిలుపు అని? మిషనరీ కాల్ ఇవ్వడానికి, మిషనరీస్గా ఎవరైనా ప్రతిష్ఠించుకోవడానికి మనం పిలుపునివ్వడానికి ఈ యెషయా దర్శనంలో ఎవరిని పంపుదును, మా నిమిత్తమే ఓడి వెళ్ళు, ఆ వచనం తీసుకొని మన దేవుని పక్షంగా వెళ్తావా అని మనం ప్రసంగాలు చేయడం అలవాటు. మనం విన్నాం, మనం చేసాం ప్రసంగాలు. కానీ వింత ఏంటంటే తీరా యెషయా చెప్పాడు, నేనున్నాను నన్ను పంపమన్నాడు కదా. యెషయాకు దేవుడు చెప్పింది ఏంటంటే ఇశ్రాయేల్ దగ్గర పోయి వాళ్ళు కళ్ళు మూయించేసి అన్నాడు. మోస్ట్ ఆఫ్ ద ప్రీచర్స్ డోంట్ నో దిస్. యెషయాని పిలిచింది ఎందుకంటే వాళ్ళు కళ్ళు మూయించరని. చూడండి ఇక్కడ ఏమంటాడు, దయచేసి యెషయా 6వ అధ్యాయము 8వ వచనం. అప్పుడు నేను ఎవరిని పంపేదను, 6:8, మా నిమిత్తం ఎవడు పోవునని ప్రభు సెలవీయగా నేను వింటిని. అంతటా నేను చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపమనగా ఆయన, నీవు పోయి ఈ జనులతో ఇట్లనుము, మీరు నిత్యము వినుచుందురు గాని గ్రహింపకుందురు, నిత్యము చూచుచుందురు గాని తెలుసుకొనకుందురు. వారు కన్నులతో చూచి, చెవులతో విని, హృదయముతో గ్రహించి, మనస్సు మార్చుకొని స్వస్థత పొందక పోవున్నట్లు ఈ జనుల హృదయము క్రొవ్వజేసి, వారి చెవులు మందపరచి, వారి కన్నులు మూయించుమని చెప్పి, దట్ ఈస్ ద మెసేజ్ ఆఫ్ ప్రాఫెట్ ఐజయా. అందరూ రక్షణ పొందటానికి, సువార్త చెప్పడానికి
ఒక ప్రతినిధి కావాలి. దేవుడు కొంతమందిని పిలుస్తున్నాడని మనం ప్రసంగాలు చేస్తాం. ఇక్కడ పిలిచిన ప్రతినిధి, దేవుని ప్రతినిధికి దేవుడు అప్పగించిన పని ఏమిటంటే, ఎందుకు దేవుడు యెషయాని పిలిచాడంటే, వాళ్ళ కన్నులు మూయించు. 10వ వచనం చూసారా? వారి హృదయము క్రొవ్వ చేసి చెవులు మందపరచి ఏమండి వారి కన్నులు మూయించును. అంటే యెషయా అన్నాడు, ఇదేంటి ప్రభువా, నా ప్రజలను ఏదో బాగు చేసే పని అప్పగిస్తావంటే వాళ్ళ కళ్ళు మూయించు చెవులు మూయించు అని చెప్తున్నాడు. ప్రభువా, ఎన్నాళ్ళ వరకు ఇలా జరుగుతుంది అన్నాడు. యెషయా ప్రవక్త అంత హ్యాపీగా ఒప్పుకోలేదు. అయ్యి బాబోయ్, ఇదేంటి కొంచెం తేడాగా, నేను అనుకున్న దానికి కొంచెం డిఫరెంట్గా ఉంది, వాళ్ళకు మారు మనసు వచ్చేటట్టు చేస్తాడేమో, అలాంటి సందేశం అభిషేకం నాకు ఇస్తాడేమో అనుకుంటే వాళ్ళు మారు మనసు రావడం కాదు, అసలు వాళ్ళకి ఏం అర్థం కాకుండా చేసేవాడు. వాళ్ళ కళ్ళు మూయించు చెవులు మూయించు, హృదయానికి బాగా కొవ్వు పట్టేటట్టు. అందుకే సిలువేశారు. మరి దేవుడే ఈ పని చేశాడు. ఇశ్రాయేలుకు కఠిన మనస్సు కలిగను. రోమా 11:25. అన్య జనాంగముల్లోంచి రక్షణ పొందిన ప్రజలారా, మేము చాలా గొప్ప మేధావులు అనుకోకండి. మీ కళ్ళు తెరిపించడానికి తన సొంత ప్రజల కళ్ళు దేవుడు మోయించాడు అని చెప్తూ, ఎన్నాళ్ళ వరకు అని ఇక్కడ 11వ వచనంలో యెషయా అడిగితే, నివాసములు లేని పట్టణములు, మనుషులు లేక ఇండ్లును, నివాసులు లేక పట్టణములు, మనుషులు లేక ఇండ్లును పాడగు వరకు, దేశము బొత్తిగా బీడగు వరకును యెహోవా మనుష్యులను దూరముగా తీసుకొని పోయినందున దేశములో నిర్జనమైన స్థలములు విస్తారమగు వరకు అలాగున జరుగును. దిస్ హ్యాపెండ్ ఇన్ AD 70. జనములను దూరముగా తీసుకుపోయాడు. ఎంత అక్యురేట్ అండి, అద్భుతమైన గ్రంథం. నేను ఎప్పుడు చెప్తాను, పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని ఎంత చదివితే నాకు ఆ గ్రంథం పట్ల అంత భయము భక్తి ఎక్కువైపోతుంది. ఇది సామాన్యమైన గ్రంథం కాదు, మనుషుడు రాసిన గ్రంథం కానే కాదు. అలా అనుకున్నవాడు అమాయకుడు అంతే. వాడిని మనం దూషించి కూడా వ్యర్థం. వాడేం తిడతాం, పాపం ఎలాగో నరకానికి వెళ్తున్నాడు, వాడిని తిట్టు కూడా ప్రయోజనం ఏముంది. కానీ పరిశుద్ధ బైబిల్ గ్రంథము మన చేత్తో పట్టుకోవడానికి దేవుడు మనకు అనుమతి ఇచ్చాడు. మోయండి, నా పుస్తకం మోయండి. ఈ అనుమతి ఇవ్వడమే మన జీవితం ధన్యత, జీవితానికి గొప్ప ధన్యత. పాత నిబంధన కాల ప్రవక్తలే చెప్పారు, ఇశ్రాయేలుకు దేవుడు కొంతవరకు కఠిన మనస్సు కలిగిస్తాడు. ఎందుకంటే అన్యులు కూడా దేవుని సృష్టే గనక వాళ్ళు కూడా రక్షింపబడినట్లు. రక్షింపబడి ఏం కావాలి మరి? అది పాయింట్. వాళ్ళు వేరే వర్గము, వీళ్ళు వేరే వర్గంగా ఉండాలి కాదు, రెండు ఒక వర్గం కావాలి. అది పాయింట్. ప్రీ ట్రిబులేషనిస్ట్కి అర్థం కాని విషయం ఇది. డిస్పెన్సేషనల్ ట్రూత్ అని లర్కిన్స్ గారి సిద్ధాంతం నమ్మిన వాళ్ళకి అర్థం కాని విషయం ఇది. చాలా కాలం అబ్రహాం సంతానం దేవుని పేరు పెట్టబడిన వారు, అన్ని జనాంగాలు దేవుని పేరు పెట్టబడని వారు, వాళ్ళు కూడా రావాలి. వచ్చాక ఏం జరగాలంటే, ఇది వేరే వర్గం అది వేరే వర్గం నిత్యత్వం అంతా కొనసాగాలని కాదు. ఇద్దరు కలిసి ఒక వర్గం కావాలి, ఒక కుటుంబం కావాలి, ఒక పట్టణస్థులు కావాలి, ఒక శరీరం కావాలి, ఒకే శిరస్సు కిందికి రావాలి. వాళ్ళిద్దరు కలిసిందే వధువు సంఘం. ప్రభునందు ప్రియులారా, ఇద్దరు కలిసింది ఏక శరీరం, ఏక కుటుంబం, ఒకే సంఘం, ఒకే వధువు, ఒకే పెళ్లి కుమార్తె. కనుక అన్యులు ఇశ్రాయేలీలు ఈ రీతిగా కలిసిపోతారు. కాబట్టి ఇశ్రాయేలీయుల కాలమైన 70వ వారంలో అన్యజనుల ప్రవేశ కాలము కూడా కలిసిపోతుంది. అన్యజనుల కాలము, అన్యజనుల కాలం అనే
ఆ ఫ్రేజ్, ఆ నామధేయం, ఒక కాలానికి దేవుడు పెట్టిన నామధేయం. ద స్పెసిఫిక్ నేమ్ గాడ్ హ్యాస్ గివెన్ టు అ స్పెసిఫిక్ పీరియడ్ ఆఫ్ టైమ్. ద నేమ్ టైమ్స్ ఆఫ్ ద జెంటైల్స్. అన్యజనముల కాలములని పేరు పెట్టబడిన ఈ కాలము యొక్క అసలైన స్వరూపం ఏమిటి, ఆ పేరేమిటి, అసలేంటి అంటే రోమా 11:25 పరిశుద్ధాత్మ దేవుడు పౌలు ద్వారా చెప్పించాడు. అన్యజనుల ప్రవేశము సంపూర్ణమగు వరకు. ప్రీ ట్రిబులేషనిస్ట్ ఇంకో దగ్గర పప్పులో కాలేశాడు. ప్రీ ట్రిబులేషనిస్ట్ బోధకులు ఆఫన్గా ఏం చెప్తారంటే, టైమ్స్ ఆఫ్ ద జెంటైల్స్ అంటే ద టైమ్స్ ఆఫ్ ద జెంటైల్ సుప్రమసీ ఓవర్ జెరూసలేం. దిస్ ఈజ్ రాంగ్ నోషన్, एकदम गलत फहमी है. టైమ్స్ ఆఫ్ ద జెంటైల్స్ అంటే టైమ్స్ ఆఫ్ ద జెంటైల్ సుప్రమసీ కాదు. టైమ్స్ ఆఫ్ ద జెంటైల్స్ అంటే ద టైమ్స్ డ్యూరింగ్ విచ్ ద జెంటైల్స్ కెన్ ఎంటర్ ఇన్ టు గాడ్స్ ఫ్యామిలీ. అది అసలైన అర్థం. అన్యజనముల కాలములంటే యెరూషలేము మీద అన్యులు పరిపాలన చేసే కాలం కాదు. అది 1948లో అయిపోయింది కనుక ఎనీ మూమెంట్ వస్తాడని వీళ్ళ గోల్. అది ఇన్ 1948 ఆఫ్టర్ ఇజ్రాయెల్ గాట్ ఇట్స్ ఇండిపెండెన్స్, ద న్యూ నేషన్ ఇజ్రాయెల్ వాజ్ బోర్న్, ద జెంటైల్ సుప్రమసీ ఎండెడ్. సో ఎనీ మూమెంట్ క్రైస్ట్ కెన్ కమ్ అని ఈ 70 ఏళ్ళు బట్టి అదిగో ఎక్కడిదక్కడే ఉంది పరిస్థితి. అలాగే నవ్వుల పాలైపోయారు. నన్ను రాంగ్ అంటాం కాదు, మీరు లేఖనాలకు విరుద్ధంగా మీరు మాట్లాడేస్తే ఏదోలే నా ప్రజలందరూ చెబుతున్నారు, నా దాసులందరూ చెబుతున్నారు కదా, ఇంత ధనవంతులు పెద్ద పెద్ద థియాలజికల్ గ్రాడ్యుయేట్స్ అందరూ చెబుతున్నారు కదా అని దేవుడు మొహమాట పడి ఆయన టైమింగ్ మార్చుకుంటాడండి. కొన్ని వేల మంది ప్రసంగాలు చేస్తే పోనీ ఇంతమంది చెప్పారు కదా మరి నేనే మార్చుకుంటా అనుకుంటాడు దేవుడు. 1948లో జెంటైల్ సుప్రమసీ అయిపోయింది, అన్యజనుల ఆధిపత్యం. అరే బాబు, జెంటైల్ సుప్రమసీ కాదు, జెంటైల్ పీపుల్ ఎంటరింగ్ ఇన్ టు గాడ్స్ ఫ్యామిలీ. అన్యజనుల కాలములంటే అన్యుల యెరూషలేము మీద ఆధిపత్యం చేసిన కాలము కాదు. ప్రీ ట్రిబులేషనిస్ట్ బోధకుడా, నీ అభిప్రాయం మార్చుకో. యు ఆర్ రాంగ్. దట్ ఈజ్ యువర్ రాంగ్ నోషన్. అన్యజనుల కాలములంటే అన్యుల ఆధిపత్య కాలం కాదు. అన్యజనుల కాలములంటే రోమా 11:25 ప్రకారం అన్యజనుల ప్రవేశము సంపూర్ణమగు వరకు. చూడండి, లూకా 21:24లో అన్యజనుల కాలము సంపూర్ణమగు వరకు, రోమా 11:25లో అన్యజనుల ప్రవేశము సంపూర్ణమగు వరకు. ఇక్కడ ప్రవేశము సంపూర్ణమగుట, అక్కడ కాలము సంపూర్ణమగుట అనగా అన్యజనుల ప్రవేశ కాలము అన్నమాట. నాట్ ది జెంటైల్ సుప్రమసీ, బట్ ఇట్ ఈస్ ద టైమ్ ఫర్ జెంటైల్స్ టు గెట్ సేవ్డ్, టు బి బోర్న్ అగైన్ ఇన్ టు గాడ్స్ ఫ్యామిలీ అండ్ బికమ్ ద చిల్డ్రన్ ఆఫ్ అబ్రహాం. అన్యులు కూడా రక్షణ పొంది అబ్రహాం సంతానం అయిపోయారు. ఇవాళ పౌలు అబ్రహాం సంతానమే, నేను అబ్రహాం సంతానమే, మీరు అబ్రహాం సంతానమే. అబ్రహాముకు లెక్కింపశక్యము కాని సంతానం ఉంటుందని యెహోవా దేవుడు చెప్పిన కారణం ఇదే. అటు యూదులు ఇటు ఎవడు లెక్కింపజాలని అన్యజన సమూహం రక్షణ పొంది. ఎంతమంది పిల్లలు అబ్రహం గారు మీకు అంటే నాకు ఎక్కడ తెలుసునాయన, నేను లెక్కేసుకోలేను. నన్ను అడుగుతావు ఏంటి? ఆకాశ నక్షత్రాలు లెక్కించగలమా? నా పిల్లలు అంతే. ఎంతమంది వచ్చిన నాన్నగారు అంటే నా ఏం బిడ్డ కొడుక కూతురు అంటా తప్ప మొత్తం లెక్క నాకే తెలియదు. అంత ఆశీర్వదింపబడ్డాడు అబ్రహాం. గనక ఈ 70వ వారము లోపల యూదులు అన్యులు రక్షణ పొందుతూ ఉంటారు. యూదుల్లో ప్రత్యేకంగా 1,44,000 మంది,
అన్యుల్లోంచి కోట్ల మంది రక్షింపబడి 7వ దూత బూర ఊదినప్పుడు మర్మము సంపూర్ణమవుతుంది. మర్మం జగద్విదితమైన సత్యము కాదు, అందరికీ తెలిసినటువంటి బ్రాడ్ డే లైట్ లాగా అందరికీ బాహాటంగా తేటతెల్లంగా తెలిసిన సంగతి కాదు సంపూర్ణం అయ్యేది. ఎవరికి తెలియని రహస్యం ఉంది చూశారు, అన్యులు కూడా వచ్చి ఇందులో చేరగలుగుతారు. ఆ రహస్యం కంప్లీట్ అయిపోతుంది. అంటే అన్యులు రక్షణ పొందే కాలం అయిపోతుంది. ఆ తర్వాత కూడా 70వ వారంలో ఇంకా సగం ఉంది, అక్కడ యూదులు ఇంకా రక్షణ పొందుతూనే ఉంటారు. అది విషయం. దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారమైన దేవుని మర్మం అంటే అన్యుల్లో నుంచి వచ్చి సంఘము కట్టబడుట, యూదులతో ఏక శరీరం అవుట అనే మర్మం 7వ దూత బూర ఊదబోచుండగా సమాప్తమగును. అక్కడ సంఘం ఎత్తబడుతుంది. 7వ దూత 7 బూరల్లో 7వ బూర ఊదుతాడు. 7వ దూత అది కడబూర, ద లాస్ట్ ట్రంపెట్, అది రాకడ బూర. ఎప్పుడైతే మనం మొదటి అర్ధవారంలో తప్పకుండా సంఘం ఉంటుంది. ఇక్కడ మొదటి అర్ధవారం అయిపోయినాక వారం మధ్యంలో ఇన్ ద మిడిల్ ఆఫ్ ద 70th వీక్ సంఘం ఎత్తబడుతుంది అని చెప్తే అదేంటంటే అంత ఘోరమైన సంభవాలు జరిగేటప్పుడు మనం ఎలా ఉంటాం? మనం ఇంకా ఒకటి అలవాటైపోయిన దాన్ని తొందరగా వదిలిపెట్టరు కదా ఎవరైనా. ప్రీ ట్రిబులేషనిస్ట్ బోధకులు ఏమంటారంటే అసలు ఆ ఉగ్రత కాలం కదండి 70వ వారం అంతా, ఆ ఉగ్రతలో మనం ఉండం కదా అంటాడు. ఉగ్రత అంట, దానికి వాళ్ళకు వచనం ఉంది. ప్రీ ట్రిబులేషనిస్ట్ బోధకులందరికీ నా నమస్కారాలు. నేనే ఒకప్పుడు మాజీ ముఖ్యమంత్రిలాగా, మాజీ రాష్ట్రపతిలాగా, మాజీ ప్రధానమంత్రిలాగా నేను మాజీ ప్రీ ట్రిబులేషనిస్ట్. నేను ఐఎమ్ ఎన్ ఎక్స్ ప్రీ ట్రిబులేషనిస్ట్ ప్రీచర్. సో దెర్ ఈస్ నో వర్డ్స్ యూ కెన్ కోట్ before me which I do not know already. There is no Bible verse which you can quote while arguing with me which I myself have not quoted earlier. నేనే వచనాలు ఎత్తి వాదించి ప్రీ ట్రిబులేషనిజం కరెక్ట్ అని ఒకప్పుడు చెప్పినోడిని నేను. నాకు తెలియని వచనం ఆయన ఏం చెబుతాడు? ఒక వేద పండితుడు రక్షణ పొందిన తర్వాత, వేద పండితుడు వేదములే చదివి రక్షణ పొందిన తర్వాత ఆయన దగ్గరకు పోయి నువ్వెందుకు ఆ మతంలోకి వెళ్ళావు, మన దగ్గర గొప్ప గొప్ప వేదాలు ఉన్నాయి అని చెప్తే నవ్వడు. ఏం వేదాలు ఉన్నాయి బాబా, అదంతా తెలిసే నేను రక్షణ పొందాను అన్నాడు. అలాగుంది నా పరిస్థితి. దేవుడు అలా నన్ను నడిపించాడు. దేవునికి స్తోత్రం, దేవునికి కృతజ్ఞతలు. పిల్లరా, వాళ్ళు ఒక వచనం చెప్తారు. అదేంటంటే మొదటి తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. మొదటి తెస్సలోనిక పత్రిక 5:9. అక్కడ ఏమని రాయబడిందంటే, ఎందుకనగా మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనలను నియమించెను గాని ఉగ్రత పాలగుటకు నియమించలేదు. కాబట్టి మరి ఆ 7 ఏళ్ల కాలంలో అంతా దేవుని ఉగ్రత కుమ్మరించబడుతుంటుంది కదా. ఉగ్రతలో మనం ఎందుకు ఉంటాము? అంతకంటే ముందే రక్షణ పొందాలి అంటాడు. దేవుడు ఎంత మహాదేవుడు అంటే ఇట్లాంటి వాళ్ళందరినీ ముందే ఆయనకు తెలీదా? దేవుడు సృష్టించిన చిన్న మట్టి పురుగును నాకే ఇన్ని ఆలోచనలు ఉంటే దేవునికి ఎంత ఉంటుందండి? ఊహించలేము కదా దేవుని జ్ఞానాన్ని. అందుకే దేవుడు ప్రకటన గ్రంథం రాసేటప్పుడు ఎలా రాశాడంటే 7 బూరలను ఉగ్రత బూరలు అని అనలేదు. ఎంత ఖతర్నాక్ మేధావి దేవుడు అంటే బూరలను ఉగ్రత బూరలు అనలేదండి. పనిగట్టుకొని 2వ అర్ధవారములో ఉన్న పాత్రలు ఉన్నాయి చూశారు,
ఆ పాత్రలను ఉగ్రత పాత్రలు అన్నాడు. ఎంత గొప్ప ఇంటెలిజెన్స్ అండి దేవుంది. వీళ్ళు మొదటి దశలోనికి 5:9 ఉండి ఇంత గొప్ప సత్యాన్ని కూడా కాదనేస్తారని దేవునికి ముందే తెలిసి, ఒరే బాబు బూరల కాలంలో ఉంటుందిరా, బూరలు ఉగ్రత కాదు అని, తర్వాత పాత్రలే ఉగ్రత పాత్రలని దేవుడు తేటగా వ్రాయించినాడు. చూడండి దయచేసి 15వ వచనం. మరియు ఆశ్చర్యకరమైన 15వ అధ్యాయం మొదటి వచనం, ప్రకటన 15:1. మరియు ఆశ్చర్యకరమైన మరి ఒక గొప్ప సూచన పరలోకమందు చూచి తిని, అదేమనగా 7 తెగుళ్ళు చేత పట్టుకొని ఉన్న 7 దూతలు. ఇవే కడవరి తెగుళ్ళు, వీటితో దేవుని కోపము సమాప్తమాయను. దేవుని బిడ్డలారా, 7 తెగుళ్ళు చేత పట్టుకొని ఉన్న 7 దూతలను నేను చూచి తిని. ఈ పాత్రలను దేవుడు ఏమన్నాడంటే దేవుని కోపముతో నిండిన పాత్ర. 16వ అధ్యాయం చూడండి, ప్రకటన 16:1. మరియు మీరు పోయి దేవుని కోపముతో నిండిన ఆ 7 పాత్రలను భూమి మీద కుమ్మరించుడని ఆలయములో నుండి గొప్ప స్వరము ఆ 7 దూతలతో, ఆ 7 దేవదూతలతో చెప్పగా నేను వింటిని. కనుక ఇక్కడ పాత్రలు దేంతో నిండి ఉన్నాయి చెప్పండి? దేవుని కోపముతో నిండి ఉన్నటువంటి పాత్రలు. 7 పాత్రలు చేత పట్టుకొని ఉన్న 7 దేవదూతలు, ఉగ్రతా పాత్రలు, కోపముతో నిండినవి పాత్రలు. మరి బూరల సంగతి ఏంటి బాబు? బూరలు పెళ్ళికి ఊదుతారు, బూరలు పట్టాభిషేకానికి ఊదుతారు. నేను అందుకని ఆ 11-15 వచనం మూలవాక్యంగా చదివాను. అంటే చాలా రిమోట్ కనెక్షన్. చాలామంది న్యాచురల్గా అనుకొని ఉంటారు, మూలవాక్యం ఏమో ఎక్కడో చదివి మరి ఎక్కడెక్కడో మనం సంచరిస్తున్నాం కదా. హౌ ఫార్ దిస్ ఈజ్ రైట్ అండ్ రెలవెంట్ అని అనుకోవచ్చు. అక్కడ బూరలు ఎందుకు ఊదుతారంటే, 2వ దినవృత్తాంతముల గ్రంథం 15వ అధ్యాయము 14వ వచనం. యెహోవా సన్నిధిని వారు ప్రమాణము చేసిరి. ఇలాగు ప్రమాణము చేయబడగా యూదా వారందరూ సంతోషించిరి. వారు పూర్ణ హృదయముతో ప్రమాణము చేసి, పూర్ణ హృదయంతో ప్రమాణం చేసి పూర్ణ మనస్సుతో ఆయన వెదికి ఉండిది. 14వ వచనంలో వారు ఎలుగెత్తి బొబ్బలిడుచును, మేళములతోనూ బూరల నాదములతోనూ భేరీ ధ్వనులతోనూ యెహోవా సన్నిధిని ప్రమాణము చేసిరి. ఒక రాజు యొక్క పట్టాభిషేక బూరలు. దేవునికి స్తోత్రం. 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయము 27వ వచనం. ఈలాగున యెహోవా వారి శత్రువుల మీద వారికి జయము కలుగజేసి, జయము అనుగ్రహించి వారిని సంతోషపరిచెను గనుక యెరూషలేమునకు ఉత్సవముతో మరలవలెనని యూదావారు యెరూషలేము వారందరికి ముందు యెహోషాపాతు సాగి వెళ్ళింది. వారు యెరూషలేములో ఉన్న యెహోవా మందిరమునకు స్వరమండలములను సితారాలను వాయించుచు బూరలు ఊదుచు వచ్చింది. బూరలు మంగళధ్వనులండి. రాజును పట్టాభిషేకం చేసినప్పుడు బూరలు ఊదుతారు, పెళ్ళికి బూరలు ఊదుతారు, సమాజాన్ని పిలవడానికి బూరలు ఊదుతారు, ఒక పరిశుద్ధ స్థలాన్ని దేవునికి ప్రతిష్ఠించడానికి బూరలు ఊదుతారు.
దేవుని సమాజమును తరలించడానికి బూరలు ఊదుతారు. సంఖ్యాకాండం 10వ అధ్యాయం ఒకసారి మీరు చూడండి దయచేసి. సంఖ్యాకాండము 10వ అధ్యాయము. నీవు 2 వెండి బూరలను చేయించుకొనుము. 2వ వచనం 10:2. నకిషీ పనిగా వాటిని చేయింపవలను. అవి సమాజమును పిలుచుటకును సేనలను తరలించుటకును. యుద్ధానికి సేనలు తరలిపోవాలి. ద వార్ హ్యాస్ బిగన్. ఆర్భాటంగా బూరలుదా. నిద్రపోతున్న సమాజమా లేచి రండి, దేవుని సన్నిధిలో సమావేశం గండని పిలవడానికి బూరలుదాలి. పెళ్లికి బూరలు ఊదుతారు, యుద్ధానికి బయలుదేరినప్పుడు బూరలు ఊదుతారు. దేవుని సన్నిధిలో మనం దేవుని కొరకు చేసిన సేవను ప్రతిష్ఠించేటప్పుడు బూరలు ఊదుతారు. ఉగ్రత కాదు బాబు బూరలు. ఉగ్రతాన్ని మొదటి దశలో 5:9 తీసుకొస్తే దేవునికి ఆ మాత్రం తెలియలేదండి. ప్రీ ట్రిబులేషనిస్ట్ బోధ ఎగ్దమ్ రాంగ్ డాక్టరీ. ఒకప్పుడు నేను చేసిన రాంగ్ బోధ. ఇప్పుడు నవ్వుకుంటా. మరి నేనేం చేయాలి? నేను చిన్నపిల్లోడిని, పెద్దలు అలా చెప్పేశారు, అలా నమ్మేశాను. నాకు సొంత తెలివే ఉంది. పెద్దలంటే నాకు అపారమైన గౌరవం ఇప్పటికీ కూడా. నేను నా సేవలో మొదటి 1.5 year 2 సంవత్సరాలు అదే చెప్పాను. 1980, 1981, 1980 సంవత్సరం మార్చిలో సేవకు వచ్చాను. 80 అంతా 81 అంతా అలాగే. 82లో కథ అంతా అడ్డం తిరిగింది. దేవుడు దిగి వచ్చాడు, రే నోరుము చెప్పేది రాంగ్ అని. అదేంటి ప్రభా, పిఎం సమీల్ గారు చెప్పాడు, నువ్వు రాంగ్ అంటే ఏంటని ఏ సైడ్ అడుగుదా? నేను ఎంత పిచ్చోడినో చూడండి. ఇప్పుడు నవ్వుకుంటాను. దేవుణ్ణి పట్టుకొని ఇంత బుడ్డోండి 21 సంవత్సరాల పిల్లోడిని ఆ మహాదేవునితో నేను మాట్లాడేశానండి. మా పిఎం సమీలయ్య గారు చెప్పారు, తండ్రి నువ్వు కాదంటావేంటి అనేసి అన్నాను దేవుడిని. దేవుడు నవ్వాడు. నేను మాట్లాడుతుంటే ఒక మానవుడి పేరు నాకు చెప్తావేంటి? నేను మాట్లాడుతున్నా కదా. నీవు అనుకున్న దైవజనులందరూ మానవులే కానీ దేవుడు కాదుగా. నేను దేవుడను మాట్లాడుతుంటే మానవుడి సంగతి చెప్తాడు. నేర్చుకో. నీ మీద నా కాడి ఎత్తుకొని నా ఇద్దరు నేర్చుకోమన్నాను. ఆ మహాదేవుడు నన్ను ఆ పొరపాటు బోధల్లోంచి తీసుకొచ్చి కరెక్ట్గా పట్టాల మీద పెట్టి, ఆయనకు నా జీవితకాలమే కాదు నిత్యత్వం అంత స్తుతించిన తక్కువే. దేవునికి స్తోత్రాలు. బూరలు ఎప్పుడు ఊదుతారు? ఉగ్రత కాదు. 2వ దినవృత్తాంతముల గ్రంథం 5వ అధ్యాయం చూడండి. 5వ అధ్యాయం వారితో కూడా 13వ వచనం. 2వ దినవృత్తాంతములు 5:13. వారితో కూడా బూరలు ఊదు యాజకులు 120 మంది నిలిచిరి. బూరలు ఊదువారు పాఠకులు ఏకస్వరముతో యెహోవాకు కృతజ్ఞత స్తుతులు చెల్లించుచు గానము చేయగా, యాజకులు పరిశుద్ధ స్థలములో నుండి బయలు వెళ్ళి ఆ బూరలతోనూ తాళములతోనూ వాద్యములతోనూ కలిసి స్వరమెత్తి యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండునని స్తోత్రము చేసిరి. బూరలంటే మంగళధ్వనులండి. దేవుని శత్రువుల మీద యుద్ధానికి బయలుదేరే యుద్ధనాదం అండి బూరలంటే. ఉగ్రత కాదు. బూరలంటే దేవుని శత్రువుల మీద దేవుని ప్రజలు ప్రకటించే ఉగ్రత. సంఖ్యాకాండం 10వ అధ్యాయానికి మళ్ళీ రండి. 9వ వచనం 10:9. మిమ్మల్ని బాధించే శత్రువులకు విరోధంగా మీ దేశములో యుద్ధములకు వెళ్ళినప్పుడు ఆ బూరలు ఆర్భాటంగా ఊదాలి. మనము యుద్ధం ప్రకటిస్తున్నాం, మన మీద ఎవడో కానీ చేసేది. అవును, బూరలు ఊదకపోతే ఎట్లాగని నాకు తెలియక అడుగుతాను. ప్రకటన 13:7 ప్రకారం పరిశుద్ధులతో యుద్ధము చేయను, వారిని జయింపను, వాడికి అధికారము ఇవ్వబడి ఉన్నది. వారితో మనం యుద్ధానికి నిలబడాలి కదా. మరి బూరలు ఊదకపోతే ఎలాగా? అసలు బూరలు అనేవి ఇశ్రాయేలీయులకు దేవుడు
నియమించిన 7 పండగలలో ఒక పండగ పేరు బూరధ్వనుల పండగ, శృంగధ్వనుల పండగ. చాలా సబ్జెక్టు అంతా వదిలేశారు. అసలు సముద్రం అంత సబ్జెక్ట్ వదిలేసి మనం ఏదో అనుకున్నాం కనుక ఇదే రైటు, నేను అనుకున్నది తప్పంటే మరి నా పరువేంగాను, నేను గ్రేట్ మ్యాన్ కదా, చాలా కోట్లు వచ్చేసాయి నాకు, చాలా డిగ్రీలు ఉన్నాయి కదా, నేను అనుకున్నది నేను నిరూపించుకోవాలి, కానీ తప్పని ఒప్పుకుంటే నా పరువేం కావాలి అనే ఈగోతో ఒక అద్భుతమైన దైవ విజ్ఞానపు గనిని, నిధిని పోగొట్టుకున్నారు. ప్రకటనలో బూరలు 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 అని చెప్పుకొని అది డైరెక్ట్గా లేవియా కాండానికి లింక్ అండి. అందుకే నేను నెత్తి నోరు కొట్టుకొని చెబుతున్నా, బాబు ప్రకటన జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ప్రకటన గ్రంథాన్ని మీరు గట్టిగా పట్టుకొని సరిగా అర్థం చేసుకుంటే రిమైనింగ్ 65 బుక్స్కు మీ కళ్ళు ఓపెన్ అయిపోతాయి. గ్రంథమే కొత్తగా అయిపోతుంది. బైబిల్ గ్రంథం మీకు కొత్త గ్రంథంలాగా అర్థమైపోతుంది, గోచరిస్తుంది. లేవియా కాండము 23వ అధ్యాయం 23వ వచనం. వెరీ ఈజీ రెఫరెన్స్ టు రిమెంబర్. 23. లేవియా కాండం 23. మరియు యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము, 7వ నెలలో మొదటి దినము మీకు విశ్రాంతి దినము, అందులో జ్ఞాపకార్థ శృంగ ధ్వని వినినప్పుడు మీరు పరిశుద్ధ సంఘముగా కూడాలి. హల్లెలూయా. పరిశుద్ధ సంఘముగా కూడాలి. ఇది బూరల పండుగ, శృంగధ్వనుల పండుగ. బూరలు ఊదితే సమాజమును పిలుచుటకు, ఆ బూరలు ఆర్భాటంగా ఊదగానే అందరూ ఎక్కడెక్కడ వాళ్ళందరూ వచ్చి దేవుని సన్నిధికి రావాలా, దేవుని సన్నిధిలో సమకూడాలా. ప్రకటనలో ఈ బూరల ధ్వనులకు దేవుని సమాజము తరలించబడుతుంది, దేవుని సైన్యం తరలించబడుతుంది. ఎక్కడికయ్యి అంటే మధ్యాకాశానికి తరలించబడుతుంది. ఎంత ప్రచండమైన నెరవేర్పండి. బూరలు ఉగ్రత కాదు, దేవుని సంఘమును మధ్యాకాశానికి పిలిచే బూరలు బాబు. ఉగ్రత పాలగుటకు నియమించలేదు కదా అంటే పాత్రల కాలంలో ఉండం. మరి ఆ వచనం ప్రకారమైన ఇప్పుడు నేను చెప్పింది రైట్. మిడ్ ట్రిబులేషనిజం ఈజ్ రైట్ ఈవెన్ అకార్డింగ్ టు 1 Thessalonians 5:9. సమజ్ గయా. వారం మధ్యలో ఎత్తబడుతుంది సంఘం అనే సిద్ధాంతం మొదటి దశలోనికి 5:9 ప్రకారం కూడా యాక్యురేట్లీ కరెక్ట్. అది ఇంకా ఎటు మెసలటానికి కదలటానికి వీలు లేదు. ప్రీ ట్రిబులేషనిస్ట్ బోధకుడు మారుమనసు పొంది ఇందులోకి రావాలి, మిడ్ ట్రిబులేషన్ రాప్చర్ థియరీలోకి రావాలి. దిస్ ఈజ్ ద ఓన్లీ ట్రూత్, అల్టిమేట్ ట్రూత్ అబౌట్ ద టైమ్ ఆఫ్ ద సెకండ్ కమింగ్ ఆఫ్ అవర్ లార్డ్. 7వ దూత బూర ఊదినప్పుడు ఈ లోక రాజ్యములు మన ప్రభు రాజ్యమైన పట్టాభిషేక బూరలు. యెహోషాపాతు సమయంలో పట్టాభిషేకం జరిగితే బూరలు ఊదారు. సొలొమోను కాలంలో మందిరమును ప్రతిష్ఠించినప్పుడు బూరలు ఊదారు. మరి పైకెత్తబడిన సంఘం ఎవరిది? సజీవ మందిరం కాదు. పరమ సొలొమోను కట్టించిన సజీవ రాళ్లతో కట్టించిన సజీవ మందిరం కాదు. సొలొమోను మందిరం ప్రతిష్ఠించినప్పుడు బూరలు ఊదారు. మరి ఇప్పుడు ఆత్మ మందిరం ఆత్మీయ రాళ్లతో సజీవ రాళ్లతో కట్టబడి పరలోకంలో అసెంబ్లీ చేయబడుతున్నప్పుడు బూరలు ఊదరా? అందుకు బూరలు ఊదారు. స్త్రీ సంతానము సర్ప సంతానముతో యుద్ధానికి బయలుదేరే కాలం వచ్చింది కాబట్టి బూరలు ఊదారు. డైరెక్ట్గా ఈ 2 పాత్రలు, ఈ 2 వ్యక్తులు, స్త్రీ సంతానము అలాగే సర్పం యొక్క సంతానం డైరెక్ట్గా వాళ్ళిద్దరు యుద్ధం చేసేది అర్మగెద్దోను యుద్ధం. కానీ అంతకుముందు స్త్రీ సంతానమునకు స్త్రీకిని
అక్కడ స్త్రీ అంటే ఇద్దరు స్త్రీలు. మానవ జాతికి తల్లి అయిన హవ్వ, అంతేకాదు క్రీస్తు సంఘం అనే స్త్రీ ఉంది. ఒక చిన్న క్యాలిక్యులేషన్ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. స్త్రీ సంతానం అంటే యేసుప్రభు అని చెప్పాను కనుక స్త్రీ అంటే ఎవరు? స్త్రీ సంతానం అంటే యేసుప్రభు అని చెప్పుకున్నాం కదా, కనుక స్త్రీ ఎవరంటే యేసు తల్లి, అంతే కదా. స్త్రీ సంతానము యేసు అయితే స్త్రీ ఎవరు మరి? యేసు యొక్క తల్లి. ఓకే, యేసు యొక్క తల్లి స్త్రీ అయితే మరి యేసు తల్లి అని ఎవరిని అన్నాడంటే దేవుని వాక్యముని విని దాన్ని గైకొని వారే నా తల్లి అన్నాడు. ఇప్పుడు ఆ స్త్రీతో యుద్ధం. దయచేసి మార్కు సువార్త 4వ అధ్యాయం, మార్కు సువార్త క్షమించండి 3వ అధ్యాయం, మార్కు 3వ అధ్యాయం 32, 33 అంటే ఇంకా ఈజీగా ఉంటుంది. 32 నుంచి విషయం స్టార్ట్ అవుతుంది కాబట్టి 32 అన్నాను. వారు ఇదిగో నీ తల్లియు నీ సహోదరులను వెలపల ఉండి నీకోసరము వెదుకుచున్నారని ఆయనతో యేసుతో చెప్పగా, ఆయన నా తల్లి నా సహోదరులు ఎవరని తన చుట్టూ కూర్చున్న వారిని చూచి కలయజూచి ఇదిగో నా తల్లి నా సహోదరులు అనేను. దేవుని చిత్తము చొప్పున జరిగించువాడే నా సహోదరుడును నా సహోదరి నా తల్లి అని చెప్పాను. కనుక స్త్రీ యొక్క సంతతి క్రీస్తు. గనుక క్రీస్తు యొక్క తల్లి ప్లేస్లో ఎవరుంటే వాళ్ళు స్త్రీ. అయితే మరి దేవుని చిత్తమును జరిగించే విశ్వాస యోధులు విధేయులు వీళ్ళందరూ మా అమ్మ అన్నాడు యేసయ్య. భక్త సమాజమును, భక్తుల్లో శ్రేష్టమైన భక్త సమాజమును మా అమ్మ, మీరందరూ మా అమ్మ అన్నాడంటే మరి వాళ్లకు సర్పానికి వైరం ఉంటుంది కదా. సర్పమ్మ నీకును స్త్రీకిని వైరం అంటే యేసు ఏ భక్త సమాజమును మా అమ్మ అనేశాడు, ఆమెకు సర్పానికి వైరం. మరి యుద్ధం జరుగుతుంది మహాశ్రమల కాలంలో, సైతానుతో యుద్ధము, అబద్ధ క్రీస్తుతో యుద్ధం. ఆ యుద్ధములో మీరు ఆర్భాటంగా బూరలు ఊదాలి, అప్పుడు మీకు జయం కలుగుతుందన్నాడు. దేవుని స్తోత్రం కలుగుతుంది, అందుకు బూరలు ఊదించాడు. ఎటు నుంచి తీసుకొచ్చిన బైబిల్ అంతా ఒకటే స్వరం అండి, ఇంకా నో కన్ఫ్యూషన్. బూరలు మంగళధ్వనులు. తూర్పు దిక్కునే నీ రాజు అనే పాట మీకు చాలామంది తెలుసు అనుకుంటా. విందువు బూరల మంగళధ్వనులు, కందువు యేసుని సుందర రూపము, విందులో నీవు పాలుందెదవు, విందులో నీవు పాలుందెదవు, డిందము సంతసముదవును నిజముగా, డిందము సంతసముదవును నిజముగా, తూర్పు దిక్కుననే నిరాజు అరుదించునుగా నీ కొరకే. విందువు బూరల మంగళధ్వనులు. ఉగ్రత బూరలు కాదు బాబు, పాత్రలు ఉగ్రత పాత్రలు. బూరలలో సంఘవధువుకు మేల్కొలుపు నాదమున్నది, పాత్రల్లో దేవుని కోపము నిండి ఉన్నది గనక ఆ పాత్రలు 2వ అర్ధవారంలోనే కుమ్మరించబడతాయి గనక వధువు సంఘము పాత్రలు కుమ్మరించబడక ముందే వారము మధ్యలోనే బూరధ్వనులన్నీ విని సన్నద్ధురాలు ఎత్తబడటానికి లేఖనములో ఏ ఆటంకము లేదు, 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 లేనే లేదు. ఇంకా 1,00,000 ప్రశ్నలు తీసుకురండి, నేను చెప్తాను. మొదటి అర్ధవారంలో సంఘం ఉంటుంది. అవునండి, ఇంత కష్టపడి మీరు
మహాశ్రమల కాలములోని మొదటి సగభాగములో దేవుని సంఘం భూమి మీద ఉంటుంది, మనం ఉంటాము అని ఇంత కష్టపడి చెబుతున్నారు. దీనివల్ల ఏం సాధిద్దామని అడిగితే ఒక మాట, అబద్ధం చెప్పి నువ్వేం సాధిద్దామని, అసలు లేఖనానికి విరుద్ధంగా మాట్లాడి నువ్వేం సాధిద్దామని. నేను చెప్తా పాజిటివ్గా, యుద్ధము వచ్చినప్పుడు ఎవడైనా బయలుదేరి శత్రు దేశాలు యుద్ధానికి దండయాత్రకు వస్తున్నాయి, ఎవడైనా దేశమంతా తిరిగి చాటింపేశారు. యుద్ధం ఎప్పుడేమో రాదండి, పోరాటం లేదు, శత్రువులు ఎవరు రావడం లేదు, మీరు హ్యాపీగా భోంచేసి బజ్జుకోండి, మంచిగా నిద్రపోండి, కమ్మగా మంచి భోజనం చేసి బాగా నిద్రపోండి, యుద్ధ ప్రమాదమే లేదు, హాయిగా పడుకోండి జోలపాటలు పాడి అందరినీ నిద్రపుచ్చితే నష్టం ఎవరికి? యుద్ధం రాదు అనుకుని పడుకున్న వాళ్ళకి నష్టమా, ఆ శత్రువుకు నష్టమా? పరిశుద్ధులతో యుద్ధం చేయటానికి వాడు వస్తున్నాడంటే మేల్కొనండి, యుద్ధములకు సిద్ధపడండి అని చెప్తామా? యుద్ధం రాబోతోంది, సిద్ధపడండి అని చెబితే లాభమా? యుద్ధమేమో రాదులే బాబు బజ్జుకో అని చెప్తే అది లాభమా? నహూము 2:1 చెప్పాడు, లయకర్త నీ మీదికి వచ్చుచున్నాడు అని చెప్పాడు. మీకు తెలుసా, లయకర్త అంటే ఎవడో కాదు, క్రీస్తు విరోధి. నహూము 2లో లయకర్త అంటే నాశనము చెయ్యవాడు. లయం అంటే నాశనం కదండి, లయము చెయ్యవాడు, నాశనము చేయవాడు, క్రీస్తు విరోధి. దానియేలు 9:27 చూడండి మీరు, బైబిల్ తీసి. అతడు అర్ధవారము వరకు అనేకులకు నిబంధన స్థిరపరచును, నాశనము చేయువాడు వచ్చే వరకు ఇలాగ జరుగును. నాశనము చేయువానికి రావాలని నిర్ణయించిన నాశనము సంభవించు వరకు ఇలాగ జరుగును. ద డిస్ట్రాయర్, the one who brings destruction, వాడే కదా మరి. 2వ తెస్సలోనిక 2వ అధ్యాయంలో నాశన పుత్రుడు అన్నాడు. నహూము 2లో నాశనము చేయవాడు, దానియేలు 9:27లో నాశనము చేయవాడు, 2వ తెస్సలోనిక 2:4లో నాశన పుత్రుడు, ద సన్ ఆఫ్ పర్డిషన్. వాడు వచ్చినప్పుడు ఏం చేయమన్నాడు చూడండి, నహూము 2:1 చూడండి, లయకర్తని మీదికి వచ్చుచున్నాడు, నడుము కట్టుకొని బలముగా ఎదిరించమన్నాడా లేదా? నాశనము చేసే క్రీస్తు విరోధి వచ్చుచున్నాడు. నడుము కట్టుకో దేవుని సంఘమా, ఆ నాశనకర్తను ఎదిరించు. ఈ నాశనము చేయువాడు మనకు ప్రకటన 9లో కూడా దర్శనమిస్తాడు, కనబడతాడు. చూడండి, ప్రకటన 9వ అధ్యాయం 11వ వచనం, పాతాళపు దూత వాటిపైన రాజుగా ఉన్నాడు, హెబ్రీ భాషలో వానికి అబద్దోన్ అని పేరు, గ్రీకు భాషలో, గ్రీసు దేశపు భాషలో వాని పేరు అపోల్యోన్. ఫుట్నోట్లో నాశనము చేయవాడు, అగైన్ ద డిస్ట్రాయర్. నహూము 2:1 ద డిస్ట్రాయర్. అపోస్తలుల కార్యాలు 5:11 డిస్ట్రాయర్. డానియల్ 9:27 ద డిస్ట్రాయర్. 2 Thessalonians 2:4 ద సన్ ఆఫ్ డిస్ట్రక్షన్, ద సన్ ఆఫ్ పర్డిషన్. పర్డిషన్ అంటే డిస్ట్రక్షన్ అన్నమాట. 3వ వచనంలో ఉంది అన్నమాట. మొదట భ్రష్టత్వం, ఆ నాశన పాత్రుడు లక్షణాలు 4లో చెప్పాడు, కానీ ఆ వర్డ్ నాశన పాత్రుడు లేక పుత్రుడు అన్నమాట 3rd verseలోనే ఉన్నది.
మొదట భ్రష్టత్వం సంభవించి నాశన పుత్రుడగు పాప పురుషుడు బయలుపడితే తప్ప ధర్మ విరుద్ధ పురుషుడని అనేక ప్రాచీన పత్రుల్లో రాయబడి. సో వీ హ్యావ్ ఇట్ ఫ్రమ్ 3rd verse onwards, 4th and 5th. కనుక ప్రియులారా, ద డిస్ట్రాయర్, 2 Thessalonians 2:3, the book of Nahum 2:1, Revelation 5th chapter 11th verse, Daniel 9:27. అంతా ద డిస్ట్రాయర్. వాడు వచ్చినప్పుడు ఏం చేయాలంటే నడుము కట్టుకొని రారా ఏం చేస్తావో చూస్తానేనని సిద్ధపడాలి, బలంగా ఎదిరించాలి. ఇంతకు మీకు తెలుసు కదా 10 మంది కన్యకల ఉపమానం. అంతటా సిద్ధపడి ఉన్నవారు లోపలికి పోయి, అందరూ పాస్టర్లు ప్రసంగాలు చేస్తారు, అందరికీ నమస్కారాలు, గౌరవపూర్వక నమస్కారాలు. మనం ప్రభు వస్తున్నాడు, సిద్ధపడి ఉండాలి అంటారు. వాట్ డూ యూ మీన్ పాస్టర్ గారు? వాట్ డూ యూ మీన్ బై ప్రిపేరింగ్ అవర్ సెల్స్ ఫర్ ద సెకండ్ కమింగ్? వాట్ డూ యూ మీన్ బై బీయింగ్ రెడీ? ఏంటి మీ భావం? సిద్ధపడి ఉండుట అనగా ఏమిటో నిర్వచించుడు. అసలు మనము ప్రభు వచ్చే సమయానికి ఎలాంటి పరిస్థితుల్లో ఉంటామో తెలియకుండా నువ్వు ఎలాగ సిద్ధపడతావు? అసలు సిద్ధపడాలి, నిజమే. ఆయన వచ్చినప్పుడు ఈ లోక రాజకీయం ఎలా ఉంటుంది, వాతావరణం ఎలా ఉంటుంది, ఆధ్యాత్మిక రంగం ఎలా ఉంటుంది, క్రీస్తు సమాజం ఎలా ఉంటుంది, భూప్రపంచ పరిస్థితులు ఎలా ఉంటాయో తెలిస్తే కదా నువ్వు సిద్ధపడేది. తెలియకుండా ఎలాగా సిద్ధపడతావు? ఒక ఊరు వెళ్తున్నావు, ఇక్కడ వాతావరణం అంతా కరెక్ట్గా ఉండదని మీరు సిద్ధపడరండి అని అంటే అర్థం ఏంటి? అక్కడ చలి ఉంటుంది అనుకుంటే ఉండి రగ్గులు స్వెటర్లు తీసుకెళ్తాం. ఎక్కువ వర్షం పడుతుంది అనుకోండి, రెయిన్ కోటో గొడుగో పట్టుకెళ్తాం. వర్షం ఉండదు, మంచు ఉండదు, చలి ఉండదు, మండు టెండలు అనుకోండి, ఎవడైనా స్వెటర్ వేసుకెళ్తాడండి? ఉల్లన్ స్వెటర్, ఉండి రగ్గు, ఉల్లన్ రగ్స్. ఏంటంటే సిద్ధపడాలి. ఎక్కడికి వెళ్తున్నావు బాబు? ఆఫ్రికా ఖండపు ఎండల్లోకి వెళుతున్నావు, సహారా ఎడారి ఎండల్లోకి వెళుతున్నావు. నువ్వు అక్కడికి నీకు రగ్గెందుకు? ఎడార్లు కూడా ఒక్కోసారి డే టైం ఎండ ఉండి నైట్ చలిగానే ఉంటుంది. కానీ ఆఫ్రికా దేశ ఎండలు మామూలుగా ఉండవు. బయట తార్ రోడ్డు మీద ఆమ్లెట్ వేసుకోవచ్చు, అలా ఉంటుంది పరిస్థితి. కోడిగుడ్డు కొట్టి అక్కడ వేస్తే రోడ్డు మీద ఆమ్లెట్ అయిపోతుంది. అక్కడికి ఉలన్ రగ్స్ కప్పుకొని ఊహు అంటూ వెళ్తే ఎక్కడికి వెళ్తున్నావు బాబు? ఎండల్లోకి వెళ్తూ ఉలన్ రగ్ ఏంటి అంటే సిద్ధంగా రమ్మన్నారు. సిద్ధంగా అంటే అక్కడ ఉండే వాతావరణాన్ని బట్టి సిద్ధపడతావా, లేకుంటే నువ్వు ఊహించుకున్నది సిద్ధపడతావా? అక్కడ వాతావరణం ఎలా ఉంది? వర్షం వస్తే రెయిన్ కోట్ అవసరం, చలిగా ఉంటే రగ్గులు ఉండి దుప్పట్లు అవసరం. ఒకవేళ అక్కడ ఎండాకాలం అయితే మామూలుగా దుస్తులు కూడా కొంచెం తేలిగ్గా ఉండేవి, కాటన్ టైపు, కొంచెం కంఫర్టబుల్గా ఉండేవి. ఒక గొడుగు చాలు, లేకపోతే నెత్తి మీద టోపీ. ఏ వాతావరణంలోకి వెళుతున్నామో, ఏ వాతావరణ స్థితిగతులలోనికి మనం వెళుతున్నామో దానిని దృష్టిలో పెట్టుకొని సిద్ధపడాలి. నేను చెబుతున్నా క్లియర్గా, సిద్ధపడాలని నేను ఇంత చిన్నప్పటి నుంచి ఇంత తాతనయ్యే టైం దాకా వింటానే ఉన్న ప్రసంగాలు. అవును, సిద్ధపాటు అంటే అర్థం ఏంటి? అబద్ధ క్రీస్తు కాలములో, పరిపాలన కాలములో, వాని పరిపాలనలో మనం భూలోకంలో ఉంటాము అనుకుంటే ఒక రకమైన సిద్ధపాటు అవసరమవుతుంది. వాడు రాకనే ముందు మనం వెళ్ళిపోతాం, ఎత్తబడతాం అనుకుంటే ఇంకొక రకమైన సిద్ధపాటు అవసరమవుతుంది. మహాశ్రమల కాలము ప్రారంభం కాకముందు మనం వెళ్ళిపోతే ఇంకో రకమైన సిద్ధపాటు అవసరం. శ్రమల కాలములో మనం భూమి మీద సాక్షులుగా జీవించాలి
అనేది అవసరమైతే ఇక్కడ ఇంకో రకమైన సిద్ధపాటు అవసరం. నువ్వే రకంగా సిద్ధపడతావో అది తెలుసుకోవడానికైనా అసలు యేసు రాకడ సమయంలో మనం ఎలాగ ఉంటామో తెలుసుకోవాలి. భూలోకం ఎలాగుంటుంది, సంఘం ఎలాగుంటుంది, సమాజం ఎలాగుంటుంది, ప్రభుత్వాలు ఎలాగుంటాయి, చట్టాలు ఎలాగుంటాయి, అవి తెలుసుకుంటే కదా సిద్ధపడతాం. భవిష్యత్తును స్పష్టంగా దేవుడు తెలియపరుస్తున్నాడు. ఐఎమ్ హ్యాపీ. ఐఎమ్ అబౌట్ టు క్లోజ్ దిస్ మెసేజ్ విత్ ఇన్ 5 more minutes. 5 నిమిషాలు ముగించేస్తాం. 5 అవుతుంది. ప్రియులారా, అసలు ఈ సంగతులు తన దాసులకు కనబరుచుటకు, యేసుక్రీస్తు తన దాసులకు కనబరుచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. దేవుడు ఎందుకు తెలియపరుస్తాడు? ఎప్పుడైనా భవిష్యత్తును తన దాసులకు చెప్పకుండా దేవుడు ఏమీ చేయడట. ఇదొక ముఖ్యమైనటువంటి పాలసీ డెసిషన్, దేవుడి పాలసీ డెసిషన్. ఆమోసు ప్రవచన గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం. ఆమోసు 3:7 చూడండి. తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండా ప్రభువైన యెహోవా ఏమీ చెయ్యడు. ఫర్ టైమ్ అండ్ ఇటర్నిటీ దిస్ ఈజ్ ద పాలసీ ఆఫ్ ద లార్డ్ జెహోవా. This is God's policy in time and eternity. తాను చేయదలచిన దానిని, తాను సంకల్పించిన దానిని, దేవునికేవో ఉంటాయి సంకల్పాలు. అసలు కార్యకారి ఆయనే కదా. జగన్నాటక సూత్రధారి, విశ్వనాటక సూత్రధారి. ఆయనకి ఎన్నెన్నో ప్లాన్స్ ఉంటాయి. ఆయన తాను సంకల్పించిన దానిని తన సేవకులైన ప్రవక్తలకు ముందు చెబుతాడట. చెప్పకుండా ఏమి చేయడట. అది ఆ రూల్ పెట్టేసుకున్నాడు కాబట్టి అబ్రహాం దగ్గరకు వచ్చి ముందు చెప్పాడు. ఆదికాండం 18లో అబ్రహాం దగ్గరకు వచ్చాడు. ఎందుకంటే 19లో ఒక పని చేస్తున్నాడు. అది అసలు సంగతి. ఆదికాండము 19లో సొదొమ గొమొర్రాలను నాశనం చేయాలి కనుక 18లో ఒక చాప్టర్ ముందుగానే అబ్రహాం దగ్గరకు వచ్చాడు. ఎందుకు వచ్చాడంటే అబ్రహాముగా నేను చెప్పకుండా ఏం చేయకూడదే, నా పాలసీ. మరి కాలములోను నిత్యత్వంలో ఉన్న పాలసీ నేను ముందు చెప్తాను, చెప్పకుండా ఏం చేయను అని అబ్రహాం దగ్గరకు వచ్చాడు. దయచేసి ఆమోసు 3:7 సంబంధిత వచనం ఇక్కడ ఆదికాండం 18లో ఉన్నది చూడండి ప్రియులారా. 17 ఆదికాండం 18:17 దేవునికి స్తోత్రం. అప్పుడు యెహోవా నేను చెయ్యబోవు కార్యము అబ్రహామునకు దాచేదనా అన్నాడు. ఎగ్జాక్ట్గా ఇదే మాట ఆమోసు 3:7 దేవుడు చెప్పలేదు? నా దాసులు నా ప్రవక్తలకు చెప్పకుండా నేనేం చేయను. మరి ఇప్పుడు సొదొమ గొమొర్రాను నాశనం చేయాలి, లోతును అక్కడి నుంచి తప్పించాలి. కానీ మరి ఎవరికొకరు చెప్పాలి కదా. అబ్రహాముకు నేను దాచనగా చెప్పేస్తానని వచ్చి దేవుడు చెబుతున్నాడు. మరి 20లో మరియు యెహోవా సొదొమ గొమొర్రాలను గూర్చిన మొర గొప్పది. ఇది అబ్రహాముకు దేవుడు చెబుతున్న మాటలు ఇవి. గనుకను వాటి పాపము బహు భారమైనది గనుకను నేను దిగిపోయి నా యుద్ధకు వచ్చిన ఆ మొర చొప్పున వారు సంపూర్ణంగా చేసిరో లేదో చూచెదను, చేయని ఎడల నేను తెలుసుకుందున్నాను. అప్పుడు అబ్రహాము సమీపించి దుష్టులతో కూడా నీతిమంతులను నాశనము చేయదువా అన్నాడు. అబ్రహాముకు సొదొమ నాశనమును గూర్చి దేవుడు ముందుగా తెలియచెప్పాడు. ప్రపంచం మీదికి రాబోచున్న శ్రమల కాలాన్ని గురించి మీకు నాకు దేవుడు బయలుపరిచాడు. ఎందుకు బయలుపరుస్తాడు? బయలుపరిచి దేవుడు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తాడు
అంటే మొట్టమొదటి విషయం, రాబోతున్న నాశనం తెలియగానే అబ్రహాం ఏం చేశాడంటే విజ్ఞాపన మొదలుపెట్టాడు. తండ్రి, ఒక 50 మంది నీతిమంతులు ఉంటే ఆ 50 మంది కొరకు ఆ స్థలమంతటిని కాయవా? సర్వలోకమునకు న్యాయము తీర్చేవాడు, తీర్పు తీర్చేవాడు, నువ్వు న్యాయం చేయవా? ఒక్క 10 మంది తగ్గుతారేమో, కాపాడవా? అంటే జరుగుతున్నది విజ్ఞాపన పరిచర్య. రాబోతున్న మహాశ్రమల కాలమును దేవుడు మనకి ఎందుకు బయలుపరిచాడంటే అబ్రహాములాగా మనం విజ్ఞాపనకర్తలం కావాలని. శ్రమల కాలంలో దేవుని సంఘం భూమి మీద ఉండుట ఖాయము, తప్పదని మనకు అర్థమైపోయింది కనుక మనము, మన కుటుంబాలు, మన సంఘాలు ప్రత్యేకంగా ప్రార్థన కొరకు ప్రతిష్ఠించుకోవాలి. ఈ లోక రక్షణ కొరకు, దేవుని సంఘము బలపడుట కొరకు, దేవుని సంఘము సత్యంలో ప్రతిష్ఠించబడుట కొరకు, ప్రతి విశ్వాసి మనుషుల బట్టు జాలరిగా మారుట కొరకు, దేవుని కార్యం బలంగా జరగాలని, పరిశుద్ధాత్మ కుమ్మరింపు దిగి రావాలని ప్రార్థనకు చేయాలి. దేవుని ఉగ్రత రాబోతుంది, నాశనం కాబోతుంది, సొదొమ నాశనం అయిపోతుంది అని తెలియగానే అబ్రహాము ప్రార్థించినట్లు నీవు నేను మోకాళ్ళ జీవితానికి అంకితం కావాలని దేవుడు మనకు ఈ సత్యాన్ని బయలుపరిచాడు. ఇది మొదటి విషయం. రెండవ విషయం, రాబోతున్న కరువును గూర్చి దేవుడు యోసేపుకు బయలుపరిచాడు కదా. ఫరోకు వచ్చినటువంటి కలలు, దర్శనాలు, దానికి యోసేపు ఐగుప్తులో చెప్పిన భావం, ఇదిగో 7 ఏళ్ళు కరువు రాబోతుంది, అంతకంటే ముందు 7 సంవత్సరాలు సమృద్ధిగా పంట పండబోతుంది. కాబట్టి ఏం చేయాలి? అసలు నువ్వు భూమి దున్నలేనటువంటి కాలం రాబోతుంది, నీరుండదు, నీటి చుక్క దొరకదు. మరి ఏం చేయాలి? సమృద్ధిగా పంట పండుచున్నప్పుడు ధాన్యపు కొట్లలో సమకూర్చుకో, ధాన్యము కూర్చుకో, ఉన్న కొట్లు విప్పి ఇంకా విశాలపరచు, కొత్త ధాన్యపు కొట్లు కట్టించు. అప్పుడు సమృద్ధిగా నువ్వు ధాన్యాన్ని సమకూర్చుకోగలిగితే ఆ తర్వాత వచ్చే 7 ఏళ్ల కరువులో నువ్వు బ్రతికిపోతావు, అనేక మందిని బ్రతికించగలుగుతావు. ఇది దేవుడు యోసేపుకు అనుగ్రహించిన జ్ఞానము. దేవునికి స్తుతి కలుగును గాక. ఆదికాండములోనికి రండి దయచేసి. ఆదికాండం 41వ అధ్యాయం. ఆదికాండం 41వ అధ్యాయం. దేవునికి స్తోత్రం. 32 నుంచి చదువుతాను. 29 చదువుదాం. ఇదిగో ఐగుప్తు దేశమందంతటను బహు సమృద్ధిగా పంట పండు 7 సంవత్సరములు వచ్చుచున్నవి. ఐగుప్తు దేశమందంతటను బహు సమృద్ధిగా పంట పండు 7 సంవత్సరములు వచ్చుచున్నవి. 29, 30. మరియు కరువు గల 7 సంవత్సరములు వాటి తర్వాత వచ్చును. అప్పుడు ఐగుప్తు దేశమందు ఆ పంట సమృద్ధి యావత్తును మరవబడును. ఆ కరువు దేశమును పాడు చేయును. దాని తర్వాత కరువు చేత దేశమందు ఆ పంట సమృద్ధి తెలియబడకపోవును. ఆ కరువు మిక్కిలి భారముగా ఉండును. ఈ కార్యము దేవుని వలన నిర్ణయింపబడి ఉన్నది. ఇది దేవుడు శీఘ్రముగా జరిగించును గనుకనే ఆ కళ ఫరోకు రెట్టింపబడి 2 సార్లు వచ్చింది. కాబట్టి ఫరో ఏం చేయాలంటే వివేక జ్ఞానములు గల ఒక మనుషును చూచుకొని ఐగుప్తు దేశము మీద అతను నియమింపవలెను. ఫరో అట్లు చేసి ఈ దేశము పైన అధిపతులను నియమించి సమృద్ధిగా పంట పండు 7 సంవత్సరాల్లో ఐగుప్తు దేశమందంతటను 5వ భాగము తీసుకునవలెను. కరువు చేత ఈ దేశము నశించిపోకుండా 36. ఆహారం ఐగుప్తు దేశములు రాబో కరువు సంవత్సరములు 7ంటికి ఈ దేశముందు సంగ్రహముగా ఉండునని ఫరోతో చెప్పిన. ఇక ఇంతకంటే జ్ఞానము గలవాడు ఎక్కడ దొరుకుతాడు? నువ్వే ఆ పని చేయను ఆయన అని యోసేపుకి అప్పగించేశాడు.
యోసేపు ఏం చేశాడు తెలుసా? 47 సమృద్ధిగా పంట పండిన 7 సంవత్సరములలో, ఆదికాండం 41, 47, 7 సంవత్సరాల్లో భూమి బహువిరివిగా పండెను. 49 యోసేపు సముద్రపు ఇసుక వలె అతి విస్తారముగా ధాన్యం పోగు చేశాను. కొలుచుట అసాధ్యమైనది గనక కొలుచుట మానివేశాను. 56 కరువు ఆదేశం అందంతటా ఉండెను గనుక యోసేపు కొట్లన్నీ విప్పించి ఐగుప్తీయులకు ధాన్యం అమ్మకము చేశాను. దేవుని బిడలారా, 48 ఐగుప్తు దేశమందున్న 7 సంవత్సరముల ఆహారమంతయు అతడు సమకూర్చి ఆయా పట్టణములలో దాన్ని నిల్వ చేశాను. ఏ పట్టణము చుట్టూండు పొలము యొక్క ధాన్యం ఆ పట్టణం అందే నిల్వ చేశాను. విస్తారంగా దేవుడు యోసేపు ద్వారా ధాన్యాన్ని సమకూర్చాడు. ప్రియులారా, ధాన్యం లేని కరువు కాలం వచ్చింది. కానీ ఇంకో కరువు రాబోతుంది. మహాశ్రమల కాలంలో ఇంకో కరువు అండి. ఆమోసు గ్రంథం 8వ అధ్యాయము 11వ వచనం. ఆమోసు 8:11లో రాబో దినముల్లో దేశములో నేను క్షామము పుట్టింతును, అది అన్నపానములు లేకపోవుట చేత కలుగు క్షామము కాక యెహోవా మాటను వినకపోవుట వలన కలుగు క్షామముగా ఉండును. ఇదే యెహోవా వాక్కు. ఇదే యెహోవా వాక్కు. అన్నపానములు లేని కరువు కాదు, యెహోవా మాట దొరకని కరువు వచ్చేస్తుంది. అవును, కరువు రాబోతుందని ముందుగా తెలిస్తే దొరకని కాలం వస్తుంది, దొరికినప్పుడే ధాన్యాన్ని పోగు చేసుకుందాం అని యోసేపు అనుకున్నాడు. రాబోయే దినాల్లో వాక్య కరువు రాబోతుంది అని ముందుగా దేవుడు చెబితే మనం ఏం చేయాలి? యోసేపులాగా దొరికినప్పుడే వాక్యాన్ని బాగా చదవాలి, బాగా వినాలి, బాగా ధ్యానించాలి. హృదయము అనే ధాన్యపు కొట్లలో వాక్యం బాగా నింపుకోవాలి. ప్రభునందు ప్రియులారా, ఒక సమయం రాబోతుంది, నాకు బాప్తిస్మం ఇవ్వండి సార్ అని అడిగినా సరే ఒక పాస్టర్ దొరికేది కష్టం. అయ్యా వాక్యం చెప్పండి అడిగితే వాక్యం చెప్పే సేవకుడు దొరకడం కష్టం. అలాంటప్పుడు మనుషులు ఏం చేస్తారు? ఇప్పుడు సమృద్ధిగా వాక్యం దొరుకుతుంది. చూడండి, ఎన్ని రోజులుగా మనం ఎంత చెప్పుకుంటున్నాం వాక్యం. ఎవడైనా వద్దన్నాడా? సమృద్ధి 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 ఎంత కావాలో మీ హృదయం అనే ధాన్యపు కోట్లో నిండుగా వాక్యం నింపుకోండి, వాక్యాహారం నింపుకోండి. మహాశ్రమల కాలమును గూర్చి ముందుగా దేవుడు తెలియపరిచాడు. ఎందుకంటే తన సేవకులైన ప్రవక్తలకు తెలియపరచకుండా ఏమీ చేయడు. ఎందుకు తెలియపరిచి చేస్తాడంటే వీళ్ళు సిద్ధపడడం కొరకు. ఎలా సిద్ధపడడం కొరకు? కరువు వస్తుంది కనుక గుండెల నిండా వాక్యం నింపుకొని సిద్ధపడాలి. కష్టకాలం వస్తుంది కనుక మోకాళ్ళ ప్రార్థనలో బలపడి సిద్ధపడాలి. మన మైండ్ సెట్ మార్చుకోవాలి. దేవుని కొరకు చావడానికైనా బ్రతకడానికైనా దేనికైనా సిద్ధం అనే శద్రకు మేషకు అభేద్నకు వల్ల మైండ్ సెట్ మనం తెచ్చుకోవాలి మన మనసులోకి. ఇది సిద్ధపాటు అంటే. సిద్ధపాటు అంటే ఇది. రాబోతున్న యుద్ధానికి సిద్ధపాటు, రాకడ సిద్ధపాటు అంటే క్రూర మృగముతో యుద్ధానికి సిద్ధపాటే. ఎందుకంటే జయించిన వారు కదా ఎత్తబడేది. మరి జయించాలంటే ముందు పోరాడాలి గనుక రాబోతున్న యుద్ధానికి సిద్ధపడండి, వాక్య కరువుకు సిద్ధపడండి, ప్రార్థన జీవితంలో బలపడి సిద్ధపడండి. పరిస్థితులు అనుకూలించకపోయినా సువార్త చెప్పడానికి సిద్ధపడండి. ఇన్ని రీతులుగా మనం సిద్ధపడి ఉపవాసానికి సిద్ధపడాలి. కొంతమంది టైంకి భోజనం కడుపులో పడకపోతే నేను ఉండలేనండి, టైంకు నిద్రపోకపోతే కుదరదండి అంట. అదేదో గొప్ప విషయంలాగా. అందరూ భోజనం చేస్తారు, అందరూ పడుకుంటారండి, పెద్ద విషయం, దానికి టాలెంట్ అక్కర్లే. ఉపవాసములో ప్రవీణులం కావాలి, జాగరణములో ప్రవీణులం కావాలి. మహాశ్రమల కాలంలో ఇలాంటి సుఖమయమైన జీవితం ఉండదు.
కొండ గుహల్లో సొరంగాల్లో సంచరించాలి. ఒకనాడు దావీదు ప్రాణములు అరచేత పెట్టుకొని పారిపోయేటట్టు పారిపోవాలి. అబద్ధ క్రీస్తు సైన్యాలు ఊరూరు ఆ ఇంటింటికి వచ్చేస్తాయి. ఇంట్లో బైబిల్ ఉన్నదా? బైబిల్ తీసి తగలబెట్టేసేయండి, వీడిని చంపేసేయండి అంటారు. ఇంట్లో యేసుప్రభు బొమ్మలు ఉన్నాయి, ఇంటి మీద సెలువు ఉందా, వేసేయండి వీడు యేసుప్రభు బిడ్డ, వీడిని యేసుప్రభు భక్తుడు, వీడిని చంపేసేయండి అంటారు. సంఘారాధనలు ఉండవు, పాస్టర్లు దొరకరు. మొండికేసి ఎదురొస్తే పాస్టర్లు ఎత్తుకెళ్ళిపోయి చంపేస్తారు. ఆ భయంకర శ్రమల కాలంలో విశ్వాసులు తమ విశ్వాసాన్ని ఎలా కాపాడుకుంటారు? ఏ శ్రమ లేదు ఈ కాలంలోనే చర్చికి వచ్చేది కష్టం. ఏ కష్టం లేదు ఈ కాలంలోనే బైబిల్ చదివేది కష్టం. ఎవడు వద్దని లేదు, ఇంటికి పోలీసులు రాలేదు, అయినా సరే మోకరించి ప్రార్థన చేసేది కష్టం. ఇప్పుడే ప్రార్థన చేయకపోతే మహాశ్రమల కాలంలో ఏం ప్రార్థన చేస్తారు? ఏ ప్రమాదము లేనప్పుడే ప్రార్థన చేయకపోతే సింహాల గుహలో పడేస్తానంటే ఇంకేం ప్రార్థన చేస్తారు? ఏ శ్రమ లేకముందే అన్యుల ఆచారాలకు లొంగిపోతున్న వాళ్ళు రేపు అగ్నిగుండంలో పడవేస్తామని శద్రకు మేషాక అబేద్నెగోలను భయపెట్టినట్టుగా భయపెడితే ఇంకేం నిలబడతారు? ముందే లొంగిపోతారు కదా. రాకడ సిద్ధపాటు అనగా శ్రమలకు సిద్ధపాటు, రాకడ సిద్ధపాటు అనగా ఉపవాసానికి సిద్ధపాటు, ఆకలితో జీవించడానికి సిద్ధపాటు. రాకడ సిద్ధపాటు అనగా సిలువను మోయటానికి సిద్ధపాటు, రాకడ సిద్ధపాటు అనగా నిందలు మోయటానికి సిద్ధపాటు, రాకడ సిద్ధపాటు అనగా అన్యాయపు కేసులు ఎదుర్కోవడానికి సిద్ధపాటు, రాకడ సిద్ధపాటు అనగా అబద్ధ క్రీస్తు సైనికులు కొట్టే దెబ్బలు తినడానికి సిద్ధపాటు, రాకడ సిద్ధపాటు అనగా రాబోయే వాక్య కరువు కొరకు సిద్ధపడి మన హృదయపు ధాన్యపు కొట్లను బైబిలు జ్ఞానముతో నింపుకునే సిద్ధపాటు, రాకడ సిద్ధపాటు అనగా ప్రాణములైన వదిలేస్తాను కానీ ప్రార్థన గది వదలను అనే సిద్ధపాటు, రాకడ సిద్ధపాటు అనగా ప్రాణాపాయం వచ్చినా నమ్మకంగా ఉంటాననే సిద్ధపాటు. రాకడ సిద్ధపాటు 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 అంటారు. రాకడ సిద్ధపాటు అంటే ఏంటి పాస్టర్ గారు చెప్పారు? ఏం లేదు, ఇవాళ రేపు వెళ్ళిపోయి ఇంకేం సిద్ధపాటు? మరి ఏం పౌడర్ రాసుకొని ఉండాలా? ఇవాళ రేపు వెళ్ళిపోతాం అంటే మరి సిద్ధపాటు ఏంటి? రక్షణ పొంది తలాల స్నానం చేసి తెల్ల బట్టలు వేసుకుంటే అయిపోయింది, అదేనా సిద్ధపాటు? రాకడ సిద్ధపాటు అంటే క్రూర మృగముతో యుద్ధమునకు సిద్ధపాటు. రాకడ సిద్ధపాటు అంటే సింహం ఎలుగుబంటు కలిసిన జంతువుతో దావీదు వలె కొట్టి దాన్ని పోరాడి దాన్ని చంపి జయం సాధించడానికి సిద్ధపాటు. రాకడ సిద్ధపాటు అంటే మనకన్నా చాలా బలవంతుడైన గొలియాతు లాంటి క్రూర మృగముతో యుద్ధము చేసి వాడిని జయించడానికి సిద్ధపాటు. రాకడ సిద్ధపాటు అంటే ఎంత మ్యాటర్ ఉందో మొత్తం అర్థం కావాలంటే శ్రమల కాలంలో ఉంటాము అనే ఒక ముక్క అర్థం కావాలి. శ్రమల కాలంలో ఉంటాం ఇక్కడ భూమి మీద అనే ఒక ముక్క అర్థమైతే రాకడ సిద్ధపాటు అంటే ఏంటో అర్థమవుతుంది. ఆ ఒక ముక్క అర్థం కాలేదు. శ్రమల కాలంలో ఉండం ముందెళ్ళిపోతామంటే ఇంకేముంది? సువార్త నమ్మాలి, బాప్తిస్మం పొందాలి, ఆ తర్వాత ఇంకేముంది? ముఖానికి పౌడర్ రాసుకొని ఉండాలి. అది సిద్ధపాటు. రాకడ సిద్ధపాటు అనేది నీకు కరెక్ట్గా అర్థం కావాలంటే కడబోరం మ్రోగినప్పుడు, అంతకుముందు 6 బోర్లు మ్రోగినప్పుడు భూమి మీద మనం అబద్ధ క్రీస్తుతో యుద్ధం చేస్తూ ఉంటాము, క్రీస్తు విరోధితో యుద్ధం చేస్తుంటాం అనే సంగతి అర్థమైనప్పుడే వాట్ ఈస్ ద రియల్ ప్రిపరేషన్ ఫర్ ద సెకండ్ కమింగ్ నీకు అర్థమవుతుంది. ఏ టైంలో ఎత్తబడతాం, ఎలా ఎత్తబడతాం, ఎలాంటి పరిస్థితుల్లో మనం ఎత్తబడతాం అని తెలియకపోతే సిద్ధపడే నువ్వు చెప్పేదంతా ఎంప్టీ టాక్. ఏమి లేని మ్రోగడు గండగండలాడు తాళంలాగా, మ్రోగడి కంచులాగా. నేను ఇంతమందిని అడిగాను సిద్ధంగా ఉండు అని అంటే ఏంటి సార్ అని అడిగితే ఒక ఆయన అంటాడు 7th డే పాటిస్తూ ఉండటమే సిద్ధపాటు అంట, ఒక ఆయన అంటాడు వాయిద్యాలు తీసి అవతల పారేయడమే సిద్ధపాటు అంట, ఒక ఆయన అంటాడు అన్య భాషలు మాట్లాడడమే సిద్ధపాటు అంట, ఒక ఆయన అంటాడు అదంతా కాదు బ్రదర్, ముందు యూ మస్ట్ బి బాండింగ్ అని అదే సిద్ధపాటు అంట, ఇంకొక ఆయన అంటాడు అదంతా కాదు, ఆ సిద్ధపాటు అంటే మీరు ఏ చర్చికి వెళ్తారో ఆ చర్చికు
ఉన్న పాస్టర్ గారు పెళ్లి కానివాడై ఉండేది అది సిద్ధపాటు. పెళ్లి కాకుండా ఉంటే పాస్టర్ చర్చికి మనం పోవాలంట, అది సిద్ధపాటు. ఎవరికి దోచినట్టు వాళ్ళు చెప్పుకుంటున్నారు. బాబు, అసలు సత్యం గ్రహించండి. రాకడ సిద్ధపాటు అనగా ఆ 42 మాసాల్లో ఉండే అద్భుతమైన సంఘటనలను మనం అనుభవించాలి, ఎదుర్కోవాలి. ఒకవైపు దేవుని కాపుదల, 1000 మంది నీ ప్రక్కన కూలినా, 10,000 మంది కుడివైపు కూలినా అపాయం నీ దగ్గరికి రాదు. ఆ దేవుని కాపుదల్లో బ్రతకడానికి సిద్ధపాటు. సువార్త ఆ గడ్డు కాలంలో ప్రకటించడానికి సిద్ధపాటు. శద్రక మేషక అబేద్నెగో అలాగా, రాజా మా దేవుడు మమ్మల్ని ఈ అగ్నిగుండం నుంచి కాపాడుతాడు, కానీ కాపాడకపోయినా సరే నీ ప్రతిమకు మాత్రం మొక్కను తెలుసుకో అని నిలబడగలిగిన తెగింపు కలిగి ఉండే ఆ సిద్ధపాటు. ఈ విధంగా మనము ఎదుర్కోబోతున్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని మనం సిద్ధపడాలి. యోసేపు సిద్ధపాటు, దానియేలు సిద్ధపాటు, అబ్రహాము లాంటి విజ్ఞాపన సిద్ధపాటు, ఇవన్నీ ప్రతి సంఘములో ప్రతి విశ్వాసికి ఉంటే అదే ఎత్తబడే సంఘం, అదే వధువు సంఘం అవుతుంది. అట్లాంటి వధువు సంఘములోని భాగములను, అంగములను మనం కట్టాలి. దైవ సేవకులారా, దేవుని ప్రజలారా, ఇక నుంచి మనం ఈ పని మీద ఉందాం. మహాశ్రమల కాలానికి మన సంఘములన్నింటినీ సిద్ధపరిచే పనిలో ఉందాం. దేవుడు మనందరినీ అట్టి విధంగా ప్రయోజనకరమైన సేవ, దేవునికి ప్రీతికరమైన సేవ, దేవుని సంకల్పం అనుసరించిన సేవలు దేవుడు మనందరినీ వాడుకొనుగా కరండి. ప్రార్థన చేసుకొని తిరిగి మార్కు బాబు గారికి అప్పగించుకుందాం. ప్రేమ కలిగిన మా పరిశుద్ధ తండ్రి, మీరెంతో దయగల వాడవనైనా, మీరు వచ్చి మాతో మాట్లాడారు. నిజానికి మేము యోగ్యులం కాదు, కానీ మీ అపారమైన ప్రేమను బట్టి మా ఇందును దయచూపి, కృప చూపి, రానున్న మహాశ్రమల కాలపు యుద్ధ సమయము కొరకు మమ్మల్ని మీరు సిద్ధపరచడానికి ఇష్టపడ్డారు కనుక నీకు వందనాలు. నీ వాక్యమును మేము స్మరించి, ధ్యానించి, నెమరు వేసి, సారమును గ్రహించి, మేము సిద్ధపడి అనేక మందిని రాకడకు సిద్ధపరచుటకు సహాయం చేయమని యేసు అద్భుత నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ ఈచ్ వన్ ఆఫ్ యూ.